గతకాలమంతా కాచి నీ మేలులెన్నో చేసితివి. కొండలపై హెర్మోను మంచు వలె నీ దీవెనలు మాపై కురిపించితివి. సియోను కొండలపై హెర్మోను మంచు వలె నీ దీవెనలు మాపై కురిపించితివి. నీ సన్నిధిలో స్తుతించుచుండగా మాకిన్నె నిండి పొర్లుచున్నది. నీ సన్నిధిలో స్తుతించుచుండగా మాకిన్నె నిండి పొర్లుచున్నది. నీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవసరము యెహోవా ఈరేగా చూచుకుంటివి. నీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవసరము యెహోవా ఈరేగా చూచుకుంటివి. మా బలము నీవే, మా భాగ్యము నీవే, మా బలము నీవే, మా భాగ్యము నీవే, మా దాగు చోటు నీవే యేసయ్యా, మా దాగు చోటు నీవే యేసయ్యా. గతకాలమంతా కాచి నీ మేలులెన్నో చేసితివి. సరిహద్దులలో సమాధానము నిచ్చి మంచి గోధుమలతో మమ్ము తృప్తిపరచితివి. మా సరిహద్దులలో సమాధానము నిచ్చి మంచి గోధుమలతో మమ్ము తృప్తిపరచితివి. దినములు గడచుచుండగా నీ కార్యములు కనపరచుచుంటివి. దినములు గడచుచుండగా నీ కార్యములు కనపరచుచుంటివి. నీ నీతి మార్గమున మేము నడువగా యెహోవా షాలోమై మాతో నడచితివి. నీ నీతి మార్గమున మేము నడువగా యెహోవా షాలోమై మాతో నడచితివి. మా బలము నీవే, మా భాగ్యము నీవే, మా దాగు చోటు నీవే యేసయ్యా. మా బలము నీవే, మా భాగ్యము నీవే, మా దాగు చోటు నీవే యేసయ్యా. గతకాలమంతా కాచి నీ మేలులెన్నో చేసితివి. గతకాలమంతా కాచి నీ మేలులెన్నో చేసితివి. నీ చుట్టే కంచెను మా చుట్టూ ఉంచి నీ వాత్సల్యము చూపితివి. నీ చుట్టే కంచెను మా చుట్టూ ఉంచి నీ వాత్సల్యము చూపితివి. మా బలము నీవే, మా భాగ్యము నీవే, మా దాగు చోటు నీవే యేసయ్యా.
స్తోత్రం. ఆఖరి పాట పాడబోతూ ఉంటుండగా ఈ రోజున ప్రత్యేకంగా మరి కొన్ని పుట్టుక సుదినాలు, వివాహ సుదినం కూడా ఉందండి. కే ప్రతిభ మా చెల్లి పుట్టినరోజు, అలాగే 6 కోట్ల శ్యామల ఆ బిడ్డ యొక్క ఆ చెల్లి యొక్క పుట్టినరోజు, అలాగే పి సునీల్ తన భార్య రత్నకుమారి వారి దాంపత్యంలో దేవుడు జత చేసిన వివాహ సుదినం. వారందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాకాంక్షలు తెలియపరుస్తూ క్లాప్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియపరుద్దాం. దేవుని నామన స్తోత్రాలు. వారందరినీ కూడా దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో సుందరబాబు ఒక పాట పాడుతుంటుండగా మరి కార్యక్రమంలోకి మనం ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ, దైవజనులకి, సమయించిన దైవజనులకి, అలాగే దూర ప్రాంతం నుంచి మనకి అభిషక్తులైన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం ఉదయకాలమందు ఆయన ఎంతో గొప్ప కార్యములు మన ఎడల జరిగించాడు. అయితే నేను నా చిన్నతనంలో కూడా సరైన రోడ్లు లేదు, ఎక్కడికో లాయలా అదే పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళి నేను కూడా నీళ్ళు మసుకొచ్చిన రోజులు. దేవుడైనా ఇప్పుడు ఎంత గొప్ప కార్యాలు ఆయన మన ఎడల జరిగించాడు. ఆయనకి మరోసారి వందనాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితిని మొత్తం మార్చిన దేవుడు. ఒకసారి స్థిరపరచువాడు, బలపరచువాడు అనే పాట పాడుకుందాం. ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, స్థితి మొత్తం మార్చే మన దేవుడు. స్థితి కథ కాదు, స్థితి మార్చేశాడు మనల్ని. దేవుని నామమున స్తోత్రం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు, గణపరచువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అందరూ యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. దేవుని కనపరుస్తూ అందరూ చప్పట్లు కొడదాం. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, నా
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. అందరం ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. ఇంత గొప్పగా చేయాలంటే ఆయన ఆజ్ఞ మన యందు ఉన్నది. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, పద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, పద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. మరోసారి చెప్పండి, హల్లెలూయా. దేవుని నామన స్తోత్రం. ఈ సమయంలో వాక్యానికి ముందుగా దేవుని సేవకులు ఇజ్రాయేల్ గారు చిన్న ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి సుదూర ప్రాంతం నుండి మన ప్రాంతానికి వచ్చి మన యొక్క ఉన్నతమైనటువంటి మన ప్రాంతంలో దేవుని యొక్క విలువైనటువంటి విషయాలు చెప్పడానికి దేవుని సేవకులు ఆహ్వానించబడినారు. వారు ప్రేమతో దేవుని యొక్క విలువైన విషయాలను చెప్పబోతూ ఉంటుండగా ప్రార్థన చేసుకున్న తర్వాత వారిని ప్రత్యేకంగా ఆహ్వానిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు నాయన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల మధ్య పొగడబడుచున్న గొప్ప తండ్రి, ఆకాశ మహాకాశమందు నా తండ్రి సింహాసనము నా తండ్రి ఏర్పరచుకొని ప్రభా నా తండ్రి భూమిని మీ పాదపీఠముగా చేసుకున్న గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు నాయన. దేవా నా తండ్రి నాయన, ఈ ప్రశస్తమైనటువంటి దినము నా తండ్రి మా జీవితంలో ప్రభా అయా నా తండ్రి నాయన ఆశీర్వాదపు అయా నా తండ్రి ద్వారమును నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి తెరచిన దేవుడు నా ప్రభా. అయా నా తండ్రి నాయన 50 సంవత్సరములు ప్రభా అయా నా తండ్రి గడిచిన నా తండ్రి మా జీవిత అనుభవాల్లో ప్రభా మీరెన్నో మేలులు నా తండ్రి చేసి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు ప్రభా. దేవా నా తండ్రి నాయన, మా పితరులు అనేక మంది గతించిపోయి ఉండగా
ప్రభా నా తండ్రి, మమ్మలను నా తండ్రి కాపాడిన దేవుడవయ్యా, మమ్మల్ని ఆదరించిన దేవుడవు దేవా, మమ్మలను తప్పించిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. దేవా, మా జీవితంలో నా తండ్రి మేము నా ప్రభా అయా నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలే మేము కూడా నాయన అయా ఎడారిలో తిరుగులారుచున్నటువంటి వారము ప్రభా. ఆకలి దప్పుల చేత నా తండ్రి నాయన అలసి సమస్యలున్న పరిస్థితులు ప్రభా. దేవా నా తండ్రి నాయన ఆ కష్టకాలంలో నా తండ్రి మీకు మొరపెట్టగా ప్రభా అయా నా తండ్రి నాయన ఇదిగో మీ ప్రజలను ఏ విధముగా నా తండ్రి ఒక మంచి నివాసపురంలో నా తండ్రి నాయన మీరు ఇచ్చుటకు వారిని చక్కని త్రోవలో నా తండ్రి నడిపించి ఉన్నారు. ఆ విధముగా మాకును నా తండ్రి ఇట్టి నివాస స్థలములను ప్రభా అయా ఇచ్చి మమ్మలను నాయన చక్కని త్రోవలో నా తండ్రి నడిపించుచున్నారు. ఈ సమయంలో నా తండ్రి నాయన ఈ గొప్ప కార్యములో నా తండ్రి పాత్రలుగా వాడుకున్నటువంటి నా తండ్రి నాయన అయా మా పితరులు మీ సన్నిధానమునకు చేరి ఉంటుండగా ప్రభువా అయా వారి బిడ్డలమైనటువంటి మమ్మలను దీవించండి అయ్యా. మా బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. తరతరములు నా తండ్రి నాయన మీరు చేసేటువంటి మేలులను బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రభువా దేవా మీ కృపలో నిత్యము నా తండ్రి మా బిడ్డలు ఆశీర్వదింపబడుటకు కాపాడబడుటకు నా తండ్రి నాయన ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయముల్లో సుఖముగా సౌఖ్యముగా ప్రభువా జీవించినట్లుగా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ తండ్రి అయా ఈ ప్రాంతంలో నా తండ్రి మీ పరిచర్య జరిగించుచుండగా అయా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మీ సేవకుని యొక్క కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఆశీర్వదించి నా తండ్రి నాయన మీ ఉన్నతమైన అయా ఆత్మీయమైన పరిచర్య యొక్క సరిహద్దులను విశాలపరచండి అయా. మాకు ఏ కీడు రాకుండా మమ్మలను కాపాడండి అయ్యా. దేవా నా తండ్రి నాయన మమ్మలను నా తండ్రి దీవించి ఆశీర్వదించి కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బాబు దేవుని నామమున స్తోత్రం. మన మధ్య అభిషక్తులైనటువంటి దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. వారు ఏలూరు ప్రాంతం నుండి మన మధ్యకు 2 సార్లు వచ్చారండి. ఇది 3వసారి అన్నమాట. 2 వివాహ సందర్భ కాలంలో సమయాలలో మన మధ్యకు వచ్చి ఉన్నతమైన దేవుని యొక్క విషయాలను వివాహ కార్యక్రమాలలో వారు తెలియపరచటం జరిగినది. తర్వాత ఈ సమయంలో మరి వారిని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించటం అనేది జరిగిందండి. కనుక ఈ సమయంలో కూడా మరి వారు ఉన్నతమైనటువంటి దేవుని యొక్క మాటలు తెలియపరచాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. క్లాప్స్ కొడదామండి వారికి ప్రత్యేకంగా. నా పేరు ప్రకాష్. దేవునికి మహిమ కలుగును గాక. మహాగణుడు మన రక్షకుడైన క్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రత్యేక శుభవేళ ప్రభుని స్తుతించడానికి, దేవదేవుని ఆరాధించడానికి కూడి చేరిన మీ అందరికీ ప్రభు నామమున తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. వందనాలమ్మా. చాలా సంతోషం. ఆయన ఈ మానిటర్ తీయండి. ఇది రాదా? పెంచాలి. చాలా సంతోషం మరొకసారి మీ ప్రాంతానికి రావడానికి, ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. మరి నేటి కాలంలో ఈ మధ్య ఉండటానికి బలమైన కారణం దేవుని సేవకులు, దైవజనులు మరి అక్కరెడ్డిగూడెం కేంద్రంగా చేసుకుని అద్భుతమైన పరిచర్య కొనసాగిస్తున్నటువంటి దేవుని సేవకులు ఎమాన్యుల్ గారు
నాకు ఫోన్ చేసి, అన్న ఇలాగా సభ ఉంది, వాస్తవంగా ఈరోజు నేను వేరే చోటకి వెళ్ళాలి, అమలాపురం ప్రాంతానికి వెళ్ళాలి సభకి. ఆయన అడిగినప్పుడు, అన్న ఏంటి మీటింగ్ ఏంటంటే నాకు చెప్పడం చర్చి యానివర్సిటీ అని చెప్పారు. చర్చి 50 వసంతాల పండుగది, తప్పకుండా వెళ్ళాలంటే నేను దానికి ఫిక్స్ అయిపోయాను. తీరా వచ్చిన తర్వాత మన దాసులు, దేవుని సేవకులు, పాస్టర్ గారి యొక్క బాబు చెబుతూ, అన్న 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా కూడా ఒక భూమి, అలాంటిది దేవుడు ప్రేమించి మాకిచ్చి మా ప్రాంతాన్ని, మా వారందరినీ, మన వాళ్ళందరినీ కూడా మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా ఈ ప్లేస్కి నడిపించి అద్భుతమైనటువంటి ఈ గృహ సముదాయాన్ని మాకు అనుగ్రహించారు, ఈ స్థలాన్ని. అందును బట్టి దేవుని స్తుతిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చిన వారు పెన్నమనేని వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి గారిని వారి కృతజ్ఞతలు చెబుతూ వారిని ప్రేరేపించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని ధ్యానిస్తూ ఈ కూడికను మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకనంటే మానవ జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. కృతజ్ఞత లేని వారు, నేనైతే అంటాను, నన్ను బాగుంది అలా ఉంచి ఒక లా పెట్టి విడిచిపెట్టామ్మా, అటు ఇటు కథ బాగా రైట్, బాగుంది, విడిచిపెట్టి, థ్యాంక్ యూ. ప్రియులరా, నేనైతే అంటాను, కృతజ్ఞత లేని వారు నిజంగా దేవుని దృష్టిలో నీచులు. సామెతల గ్రంథంలో చాలా అద్భుతంగా రాయబడింది ఆ మాట. ఈరోజు మరలా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని రాగణిని ఆహ్వానించి మంచి సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులు, ప్రియులు ప్రకాష్ వై గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, సంఘ పెద్దలకు, కూడిన మీ అందరికీ మరి దేవుని సేవకులుగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకో సేవకులు ఉన్నారు, అయ్యగారు, వారికి, నాతో పాటు పాస్టర్ గారు యోబరాజు గారు మన మధ్యలోకి రావటం చాలా కృప. మరి దైవజనులు, ప్రార్థనా పరుడు తమను కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం. మీరు చాలా చక్కని పాటలు పాడారు, చాలా అద్భుతంగా పాడారు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. దాదాపు నేను కూడా ఒక 105 పాటలు రాశాను, అన్ని కృతజ్ఞతతోనే. 105 పాటలు సుమారు రాశాను. నేను 1992 సంవత్సరంలో మొదటి పాట రాశాను. నేను అప్పటికి బైబిల్ కాలేజీలో మెడ్రాస్లో ఉన్నాను. సిరంపూర్ యూనివర్సిటీలో గురుకుల తిలస్కల్ కాలేజీలో చదువుతూ 92వ సంవత్సరంలో ఎందుకు ఈ ఘోర పాపిని చారదీశావు ప్రభా, తెలిసి పాట. కృతజ్ఞత. ఏముంది నాలో, ఏ కోశాన కూడా ఏ పరిశుద్ధత నాలో లేదు, అయినా నీవు నన్ను ప్రేమించావు, కృప చూపావు, దయ చూపావు, రక్షించావు, నీ చెందకు చేర్చావు అని రాశాను. ఎందుకు రాశానంటే ఒకప్పుడు నేను చాలా దుర్మార్గుని. కృతజ్ఞత అంటే చెబుతున్నాను, దేవునికి చాలా విరోధిని, ఇలాంటి అయ్యగారికి చాలా విరోధిని. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ప్రియులరా, పరమ భయంకర నీచుడిగా బ్రతికిన వాడిని. నా ఫోటో పోలీస్ స్టేషన్లో ఉండేది. పోలీస్ స్టేషన్లో ఫోటో ఉందంటే అర్థం ఏంటండి? సన్మానాలు, సత్కారాలు చేస్తారా? 2 సార్లు మీ ప్రాంతానికి వచ్చాను, కానీ నా సాక్షి మీకు చెప్పలేదు. ఎందుకంటే పెళ్ళిళ్ళు కదా. ఒకసారి ఈ ప్రక్క గ్రౌండ్లో జరిగింది, రెండో వివాహం చర్చిలోనే, మన మందిరంలోనే జరిగింది. చేత ఆ సమయంలో చెప్పకూడదు కనుక చెప్పలేదు. కానీ ఈ రోజుకు నేను సంపూర్ణంగా నా సాక్ష్యాన్ని చెప్పలేదు. కానీ ఓ మాట జ్ఞాపకం చేస్తాను, యేసు ప్రభు యొక్క కృప గనక నా మీద లేకపోతే నేను ఎప్పుడో చనిపోయి ఉండాలి. చాలా విరోధంగా బ్రతికిన వాడిని. దేవాతి దేవుని ఉచితమైన కృపచేత ప్రభుని రక్షించుకుని ఆయన అత్యున్నతమైన స్థానాన్ని ప్రభు నాకు అనుగ్రహించి ఈ దినాన్ని మీ మధ్యలోనికి ఏమంటే ఒక దేవుని సేవకుడిగా ప్రభు ప్రేమను బట్టి ప్రభుని ఆహ్వానించాడు. వాస్తవం చెబుతున్నాను, ఈ బైబిల్ పట్టుకోవడానికి, పరిశుద్ధుడైన ప్రభు మాటలు చెప్పడానికి, ఏమన్నా ఆయన గురించి పాడడానికి ఏ యోగ్యత కూడా నాకు లేదు. అంత భయంకరమైన దుర్మార్గుడు. నా మీద కేసులు ఉండే, దొంగోడు కాదు నేను. ఉంటే పోలీస్ స్టేషన్లో 2 ఫోటోలు ఉంటాయి. మొదటి వాడి ఫోటో ఎవరో కేడి అంటారు, దొంగని కేడి అంటారు. రెండవది రౌడీ షీటర్లు ఉంటాయి. నేను 2వ జాబితాకు చెందినవాడిని, రౌడీ షీటర్ని. ఇలా ఇది ఘనతకు చెప్పడానికి చెప్పట్లేదు, దరిద్రుడిని అని చెప్తున్నాను నేను. అంత పరమ నీచుడిని ప్రభు కృప చూపి నన్ను రక్షించాడని మాత్రమే ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి కృతజ్ఞత
ఆనాటి నుంచి 89లో ప్రభుని పట్టుకున్నాడు. 1989లో ప్రభు నా జీవితాన్ని మార్చాడు. నేటి నుంచి నాటి వరకు, ఆనాటి నుంచి నేటి వరకు కూడా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో చెప్పడానికి దేవుడు తన కృప చూపాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలు, ప్రపంచంలో ఇప్పుడు 12 దేశాలు వెళ్ళి వచ్చాను. ఏమండి, రకరకాలుగా ప్రతి రాత్రి ప్రతి పగటి వేళ ఏదో ఒక చోట యేసుక్రీస్తు మంచి దేవుడు, నన్ను ఎవరో చెప్పించట్లే, నాకు బలవంతంగా ఎవరో మత మార్పిడి చేయలేదు, బలవంతంగా నన్ను ఎవరో ప్రసంగాలు చెప్పమంటలే, నేనే చెబుతున్నాను. ఎందుకంటే కృతజ్ఞత. మా అమ్మ నన్ను తట్టుకోలేకపోయారు, మా నాన్నగారు తట్టుకోలేకపోయారు, నా బంధువులు వెలేశారు, నా కుటుంబం నన్ను విడిచిపెట్టింది. పిల్లరా, మా ఇంటి పేరు ముల్లపూడి. మరి ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది మా ఇంటి వాళ్ళందరూ నన్ను వెలేశారు. వాస్తవం చెప్పాలంటే 7 నెలలు ఒకే ఒక జత బట్టలు, ఆల్రెడీ పాచిపోయి చీకిపోయినటువంటి బట్టలతో దరిద్రుడిగా భిక్షమడుకున్నట్లుగా బ్రతికాను. అందరూ విడిచిపెడతారు. అరే నాన్న, మైకిల్ కావాలా కదా, కుదిరం కూర్చున్నావు కదరా, కుదిరం కూర్చోలేదంటే ఆ మైక్ తీసుకుని నువ్వే మాట్లాడి వెళ్తా. కుదిరం కూర్చో, పచ్చడి చేసో, చాలా అద్భుతంగా ఉంది మ్యాచింగ్. కుదిరంగా ఉండాలి. సెల్స్ కూడా చూడకూడదు దయచేసి. మీ సెల్స్ అని కట్టండి, ఆ దరిద్రం కిందట్టండి. 2 మాటలేనండి, మీకే మాటలేనండి, కళ్ళు పోతాయి. దానికి 10వ సంవత్సరం వచ్చినాడు కంటి చూపు పోతుంది బొత్తిగా. ఇప్పటి నుంచో మొదలెట్టాను. నిజమండి, ఇది భయంకర దెయ్యం అయిపోయింది. మందిరాల్లో కూడా విడిచిపెట్టండి, అవన్నీ విడిచిపెట్టండి. నమ్మకంగా ఉండాలి ప్రభులో. మనం క్రియలే మనల్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత ఆరాధనలో దేవాతి దేవుడు చూపినటువంటి ఆ కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తున్నా. ఆ తర్వాత ఎన్నో పాటలు మీకు అందరికి వచ్చండి. ఊహించలేను మేలుతో నింపిన నా యేసయ్య. ఎంతమందికి వచ్చు? వచ్చారు అదో చెప్పండి, పర్లేదు. అయ్యారు ఏమైనా అంటారా మిమ్మల్ని? నేను వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఆడు అడిగిందని ప్రతిదానికి సమాధానం చెప్పారని అంటారా? అని అంటారు కదా, సమాధానం చెప్పండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు. విడువన నీ పాదము, నిన్ను పోలి ఎవరో లేరు, జీవితం అంటే మాటలు కాదు చెల్లమ్మ. వచ్చే పాటలన్నీ, నేను రాసిన పాటలన్నీ మీరు పాడేస్తున్నారు, నన్ను మాత్రం పిలవట్లే. ఇప్పుడు పిలిచారు, చక్కని ఆర్కెస్ట్రా పెట్టుకున్నారు, చక్కగా పాడుతున్నారు. మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకైతే చాలా సంబరం అయిపోయింది. కాకపోతే వాళ్ళకున్న ఉజ్జీవం మీకు లేదు. ఏంటది? ఇజ్రాయేలు ప్రజలు స్వతంత్రించుకుంటారు అనే దేశానికి వెళ్ళాక వాళ్ళు ఇలాగ నెమ్మదిగా లేరు. వారు స్వతంత్రించుకుంటున్నప్పుడే గంతులు వేస్తూ ఆ దేశంలోకి వెళ్ళారు. జీవిత కాలం అంతా కూడా కృతజ్ఞతతో ప్రభుని ఆరాధించారు. నేటికి కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చూపిన ప్రేమను, వారి ప్రయాణంలో వారి పడ్డ కష్టం, వారి పడ్డ నిందలు, వారి అవమానం, వారి లేమి, వారికి ఉన్నటువంటి సమస్త బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో గొంతులెత్తి గట్టిగా అరుచుతూ కేకలు పెడుతూ యెహోవాను గానము అనేటువంటి పాటలు పాడుతూ ప్రభుని స్తుతించారు. కాబట్టి కృతజ్ఞత ఆరాధనలో దేవుని మాటలు విందాం. నా సాక్ష్యం చెప్పి నేను మిమ్మల్ని ఏమి డిస్క్రైబ్ చేయను. దైవచిత్తమైతే ఈసారి ఇప్పుడు నేను పబ్లిక్ మీటింగ్లు పెడతానుగా, అప్పుడు వస్తే నా సాక్ష్యం చెబుతాను. నా మీద మర్డర్ కేసులుండే, దేవుడు కొట్టేశాడు, స్వతంత్రుడిగా ప్రభుని చేశాడు. నా మేనమామ ఎస్పీఏ, కానీ ఆయన వల్ల ఏం ప్రియులరా అంటే ఆయన ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా మేలు చేయలేదు. అయినా కూడా ఏం చేయలేని పరిస్థితి. మా నాన్నగారు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి, మా పెదనాన్నగారు ఎస్డివటి బిఎస్ఎన్ఎల్లో. నాది ఇట్లాంటి చిన్న కుటుంబం. బాగానే పెరిగిన వాడిని, బాగానే తిన్నవాడిని, ఉన్నతంగా ఉన్నవాడిని అని ఒక వాస్తవం మీకు తెలియపరచాలి ప్రియులరా. దాదాపు 88లో పోలీసులు తరుముతుండో కేసులో మేము వాస్తవంగా ఆ కేసుకు మాకు సంబంధం లేదు, అలాంటి కేసులో ఇరికించేశారు. అలాంటి కేసులో ఉన్నటువంటి మేము పరారైపోయాం 5గురు. కూర్చోబెట్టండి. సెకండ్ టైం అప్పుడే లేవట పచ్చడం చేసుకుంటే అందరూ ఇంతేనా? సిగ్నల్ ఏమో పచ్చగా ఉంది, పరిస్థితులు ఏమో తీవ్రంగా ఉన్నాయి. కూర్చోండి, 2 మాటలు వినండి. ఎంత బాగుంది కోటికి, అంత చక్కగా విన్నారు. ముందు కూర్చొని మీరు వినండి, 2 మాటలు వినండి. ఇదేంట్రా ప్రసంగం చెప్పండి, అందరూ క్రమపరుస్తున్నాడు ఏంటంటే యేసు ప్రభుకి ఇష్టమైనది ఏంటి చెప్పిన భయభక్తి.
భయముతో కూడిన భయములను కూడట చెప్పండి, బజార్లో గుడ్డెట్టిందట. తర్వాత భక్తి చేద్దాం. ముందు భయభక్తులతో ప్రభుని ఆరాధిస్తే అది చాలా బాగుంటుంది. దేవుడు మంచి పాస్టర్ గారిని ఇచ్చాడు. ఆయన చూస్తుంటేనే చాలా క్రమంగా, చాలా క్రమశిక్షణగా ఉంటారు ప్రకాశం గారు. మీరు కూడా క్రమశిక్షణ కలిగిన వారే, తప్పేం లేదు, నాకు అర్థమవుతూ ఉంది. కానీ కాస్త దేవుని మాటలు విందాం. 88లో పరారైపోయాం. 88లో పరారైపోయి నెల 15 దినాలకి దాదాపు 4 దొరికారు. ఆ 4 తీసుకెళ్లి కోర్టుకి సబ్మిట్ చేశారు. కొవ్వూరు కోర్టుకి. దాదాపు నిడదవోలు మాది సొంతూరు. నిడదవోలు ఆ దినాలు కోర్టు లేదు. కొవ్వూరు కోర్టుకి సబ్మిట్ చేస్తే ఒక్కొక్కడికి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది ఆనాటి గవర్నమెంట్. ఒకడు ఇంకా దొరకలే. ఆ దొరకనవాడు ఎవరో చెప్పనా? నేనే. పిల్లారు నేను విశాఖ జిల్లా రచ్చపల్లి, చింతపల్లి, శీలేరు, గూడెం, చోడవరం, అనకాపల్లి, అరకులోయ, పాడేరు ప్రాంతాల్లో పారిపోయి ఒంటరిగా బ్రతకడం ప్రారంభించాను. అప్పటికి ఒకే జత బట్టలండి. 7 నెలలు ఒక జత బట్టలే దొరికాను. గడ్డ మార్చిపోయింది. నా తల చూసారుగా కర్లింగ్ హెయిర్ అండి, మొత్తం ఓటలు వేసేసింది. చిరిగిపోయిన పాచిపోయిన కంపు. ఏమండి తట్టుకోలేక ఏదైనా చెరువు వస్తే ఆ చెరువులోనికి వెళ్ళి అడవి ప్రాంతంలో ఆ చెరువులోకి పేకలోతు ములిగి బట్టలు విప్పి అట్లా అనుకుని గట్టు మీద వేసేవాడిని. ఆ వారాయి అనుకునే వరకు. ఆ వారాయి అనుకున్న తర్వాత వచ్చి ఆ బట్టలు వేసుకుని వీధిలాంటి వెళ్ళిపోతుంటే మీలాంటి తల్లి చూచి ఇటు భిక్షగాళ్ళగా ఉన్నాడని, బాబు రాత్రి మిగిలిపోయిన భోజనం ముందు తింటావా అని పెడితే అట్లాంటి సద్ది భోజనాన్ని తిని బ్రతికా నేను. 7 నెలలు ఆకలి మంట నాకు బాగా తెలుసు. నా సాక్ష్యం ఆ 2 మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే కృతజ్ఞత అనేది ఉంది కనుక 2 మాటలు చెబుతున్నాను. మీకు కృతజ్ఞత ఉంది కనుకనే ఈ కోడికని మీరు ఏర్పాటు చేశారు. అందుకు చెబుతున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చామో మాకు జ్ఞాపకం ఉండాలి. మన పరిస్థితి ఏంటో మనకు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక్కరోజు కాదు, సంవత్సరానికి ప్రతి రాత్రి, ప్రతి పగటి వేళ, ప్రతి నిమిషం కూడా యేసుని ఆరాధిస్తూ కృతజ్ఞత భావంతో నమ్మకంగా ఎవరైతే ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 7 నెలల తర్వాత విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతానికి వచ్చాను. రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాను. రాజమండ్రి స్టేషన్ వచ్చింది. రాజమండ్రి గొడవరి దాటింది. నిడదవోలు అనుకున్నాను, దిగేశాను. ఒక స్టేషన్ వస్తే అది కొవ్వూరు రైల్వే స్టేషన్. ఒక బెంచ్ ఉంది, బెంచ్ మీద కూర్చున్నాను. ఏడవటం ప్రారంభించాను. ఎందుకంటే మా అమ్మ నాకు జ్ఞాపకం వచ్చింది. మా అమ్మకి 14 ఏట పెళ్లి చేశారు. ఆ దినాల్లో నేను 15 ఏట మా అమ్మకి పుట్టానంటే చిన్న అమ్మాయికి పుట్టేశాను నేను. అంచేత నన్ను మా అమ్మ ఎంత బాగా పెంచుంటుంది మీరు ఆలోచించాలి. ఇలారా మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. మా పెదనాన్నగారు అంటే అమ్మ వాళ్ళ అక్క భర్త. ఇలారా వారికి పిల్లలు నన్ను పెంచుకున్నారు. ఇప్పటికీ మా ఇంటి పేరు ముల్లపూడి అనేది వాళ్ళదే. ఇలారా అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎస్డిబట్టి జిల్లా ఆఫీసర్ అండి, పెంచిన తండ్రి, కన్న తండ్రి. తర్వాత నాకు చెల్లి తమ్ముడు వచ్చారు. ప్రియులారా నన్ను ఎంత గారభంగా పెంచుంటారో. బాగా చదువుకున్నబడి నేను చదువు సంధ్యారని మొద్దోడిని కాదు. ఇవన్నిటిని జ్ఞాపకం వచ్చి మా అమ్మ నన్ను పెంచిన పెంపకం జ్ఞాపకం వచ్చి ఆ దినాన్ని రైల్వే స్టేషన్లో ఏడుస్తూ అమ్మని చూద్దాం, నాన్నగారిని చూద్దాం, కొన్ని డబ్బులు పట్టుకుని బొంబాయికో మెడ్రాస్కో పారిపోదాం అని ఏడ్చుకుంటూ ఆ దినాన్ని కొవ్వూరు నుంచి మల్లవరం, చంద్రవరం, ధారవరం, బారుకొండపాడు, బ్రాహ్మణగూడెం, నిడదవోలు అని మా సొంతూరు వచ్చాను. నడుచుకుంటూనే మధ్యలో ఒక ట్రాక్టర్ దొరికింది. ట్రాక్టర్ ఎక్కాను. పిల్లరా నిడదవోలులో పార్టీ మీద అనేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు అది గణేష్ చౌక్ అయింది, అక్కడ దిగాను. మెల్లగా మాది జ్యోతి కాలం నిడదవోలు వెళుతున్నాను. నేను వెళుతూ అనుకున్నాను, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను కదా, మా అమ్మ తలుపు తెరుస్తుంది, ఇప్పుడు భోంచేసావురా, ఎలాగున్నావురా, ఇవన్నీ నేను అడిగితే మా అమ్మకి నేను ఏమి సమాధానం చెప్పాలి, ఎలాగా ఆమెను సముదాయించాలి అని అనుకుంటే నేను వెళ్ళాను. వెళ్ళి పిల్లల తలుపు కొట్టారు. మా అమ్మగారు వచ్చి తలుపు తెరిచారు. ఎప్పుడు భోంచేసావు, ఎలా ఉన్నావు పెద్దబాబు, ఏంటని ఇవేమీ లేవు. ఆమె తలుపు తెరిచి నన్ను చూసి నాతో మాటల మొదటి మాట, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అంది. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఒరే నువ్వు చనిపోయావనుకో మేము చాలా హ్యాపీగా ఉన్నావు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అంది. మా నాన్నగారు వచ్చి అన్నాడు, రేయ్ అనేకల చావు వస్తుంది కానీ నీలాంటి వాడికి చావు రాదా, ఎందుకురా నీ బ్రతుకు, చచ్చిపోవచ్చు కదరా, అనవసరంగా నా బిడ్డల భవిష్యత్తు పాడు చేస్తున్నావు అన్నాడండి. ఆయన బిడ్డలంట నా చెల్లి తమ్ముడు. 1 గంట అయింది సమయం. డోర్ తీయగానే పెద్ద గడియారం ఉంటుంది మా ఇంట్లో, పాత గడియారం అప్పట్లో ఉండి ఇలా ఊగేదండి. ప్రియులరా చూశాను 1 గంట అవుతుంది.
అందరూ కలిసి తలుపేశారు. కన్నీరు కాచుతూ ఏడుస్తూ ఒంటరివాడిని అయిపోయాను. ఆ ప్రక్కనే పెంచిన తండ్రి ఉన్నాడు పక్క విలేజ్లో. అక్కడికి వెళ్ళాను. ఆయన తలుపు కొడితే 4 అవుతుంది. తలుపు తెరిచి నన్ను చూసి పట్టుకుని ఆడవటం ప్రారంభించాడు మా పెదనాన్నగారు. చాలా ఏడ్చాడు. మాణిక్యాలరావు గారు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఉంటే మీకు తెలుసు, ఎస్డిఓటి మాణిక్యాలరావు గారు మా నాన్నగారు. ఆయన పట్టుకుని ఆడవటం ప్రారంభించాడు ఏడుస్తూ. నేను అనుకున్నాను, కన్న తండ్రికి లేని ప్రేమ మమకారాలు పెంచిన వాళ్ళకు ఉంది. ఇక్కడి నుంచి నాకు అమ్మ నాన్న వాళ్ళు కాదు, ఈ వీళ్ళే. ఇక్కడి నుంచే డబ్బులు పట్టుకుందాం, ఇక్కడి నుంచే బొంబాయికి మెడ్డాస్కో పారిపోదాం, కొత్త పేరు పెట్టుకుందాం, రహస్యంగా బ్రతికేద్దాం అని అనుకుని ఆయన ఒడిలో ఉండి ఆలోచిస్తున్నాను. పట్టుకుని ఏడుస్తున్నాను కదా. నిమిషం దాటలేదేమో, నిమిషంన్నర అయిందేమో, నన్ను విడిచిపెట్టి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఒక 100 రూపాయలు తీసుకొచ్చి అప్పటికే చిరిగిపోయిన నా జేబులో పెట్టి అన్నాడు, ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దన్నాడు. దయచేసి నువ్వు ఎవరు మాకు తెలియదు, నీ సంగతి ఏంటి కూడా మాకు తెలియదు, అక్కర్లేదు కూడా మా ఇంటి పేరు కానీ మీ ఇంటి పేరు కానీ మన వాళ్ళు ఎవరి పేర్లు కానీ ఎక్కడ చెప్పొద్దురా. అయినా నువ్వు బ్రతకడం అనవసరం, ఎందుకు బ్రతుకుతున్నావో తెలియని బ్రతుకునేది అని ఇక్కడ చేయబెట్టి బయటకు నెట్టేశాడు. ఏడుస్తూ ప్రియులరా ఎర్నగూడెం అనే ప్రాంతానికి వెళ్ళాను. 89వ సంవత్సరం అది. నేను 5 నిమిషాలు నా సాక్ష్యం ముగిస్తానండి. 89వ సంవత్సరం అది. 88లో పరారయ్యాను. 7 నెలలకి 89 వచ్చింది. 89లో సెల్స్ లేవు. ఓ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి 100 ఉంది కదా, డిఎస్పీగా పనిచేస్తున్నాడు అప్పటికి మా మామయ్య. ఎస్పీగా రిటైర్డ్ అయ్యాడు మధ్య. డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. వరంగల్ సిటీలో డిఎస్పీ అయిన సత్యమూర్తి, ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఎవరండి మీరు అన్నాడు. 8 అవుతుందేమో టైం. నేను చెప్పాను, మావయ్య నేను ఫలానా నీ మేనల్లుండి, కాబోయే అల్లుండి, నీ కూతురు పుట్టినప్పుడు నాకు పేరు పెట్టారు కదా. ఎప్పటికైనా వాస్తవం ఆయన నాలాగా ఉంటాడు నా మేనమామ. అప్ టు బాటం నా ఆయనలాగా నేను పుట్టానట, శిరస్సు మొదలు సిరుపాదం వరకు. అంచేత నేనంటే వారికి చాలా ఇష్టం. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా మీద ఉన్న కేసును కొట్టించాయి. దాన్ని స్వతంత్రంగా చేయమామ, నీ దగ్గరికి వచ్చేస్తాను, ఏదైనా నీ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఉద్యోగం ఇప్పించు, నీ బిడ్డగా బ్రతికేస్తాను మామయ్య అని కన్నీరు గాల్చి ఏడిస్తే ఆయన నాతో మాట్లాడిన మొదటి మాట, రే నా స్టేటస్ ఏంటో తెలిసే మాట్లాడుతున్నావా, అసలు నేనెవరో ఎరిగే మాట్లాడుతున్నావా, ఇంకా నా బిడ్డ నీకు చేస్తాను అనుకున్నావాడరా, భిక్షగాడ, బికారి, పోలీస్ బాస్ తెలుసు కదా, భయంకరమైన బూతులు మాట్లాడి పెడాయ్ మరొకసారి మా అక్క ఇంటికి కానీ, అంటే మా పెద్దమ్మ నన్ను పెంచిన వాళ్ళ ఇంటికి, ఆయన అక్క, నా చెల్లి అంటే నా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ మా వాళ్ళ ఇళ్ళకి ఎక్కడికి వెళ్ళమాక, ఎక్కడికి వెళ్ళినా డిపార్ట్మెంట్ని పట్టించే బాధ్యత నాదే, ఫోన్ పెట్టే అని చాలా సీరియస్గా ఫోన్ పెట్టాడు. చిన్న మేనమామ బ్యాంక్ ఉద్యోగి, ఆయన కటక్ అనే ప్రాంతంలో ఉన్నారు. ఆయన అడ్రస్ నాకు తెలియదు. ఒరిస్సాలో. ఇక చనిపోవటం మంచిది అనుకున్నాను. మానసిక రోగిని అయిపోయాను. ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు, దేనికోసం బ్రతకాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్హెచ్వై రోడ్డు అది, దాదాపు ఎన్నగూడెం నుంచి కొవ్వూరు వైపు పెద్ద రోడ్డు అండి. ఆ రోడ్డు మీద వెళుతుంటే వచ్చే లారీలు, ఆ బస్సులు చూసి అనుకునేవాడిని, ఆ బస్సు కింద పడిపోయి చచ్చిపోదాం, ఆ లారీ కింద పడిపోయి చనిపోదామని చావు కోసం ఎదురు చూడటం ప్రారంభించాను. ప్రియులారా, నాకు నేనే గుద్దుకునేవాడిని, నాకు నేనే కొట్టుకునేవాడిని, నాకు నేనే విమర్శించుకునేవాడిని, నాకు నేనే నా తలకాయ మీద బాదుకునేవాడిని. ప్రియులారా, చచ్చిపోవడానికి ఇష్టపడ్డాను. ఎందుకో నా చావు నాకు దూరం అయితే వచ్చింది. పగటి వేళ గ్రామాల్లో ఉండేవాడిని. రాత్రులు ఏ ఊళ్ళో ఉన్న నన్ను అడిగేవారు, ఏ ఊర్రా నీది, ఏం కథరా నీది, ఏంట్రా సంగతి, ఇవన్నీ అంటుంటే నువ్వు దొంగోడువా అని అంటుండే వాళ్ళకి నేను సమాధానం చెప్పలేక, ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో మన క్రైస్తవ సమాధులు ఉంటాయి కదా, సిమెంట్ది చేస్తారు, అలాంటి సమాధుల్లోనికి వెళ్ళిపోయి సమాధుల్లో రాత్రులు పండుకుంటూ పగటి వేళ గ్రామాల్లో ఎవరైనా ముద్ద పెడితే నాకు ఆకలి మంట తెలుసండి. మంచినీళ్ళు తాగుదామంటే కడుపులోంచి పేవులు భయంకరమైన మంట పుట్టేవి. తాగకపోతే ఉండలేను, తినకపోతే ఉండలేను, తింటే నొప్పి వచ్చేది. ఇలాంటి పరిస్థితి నా జీవితంలో నేను చాలా అనుభవించాను. ఇలాంటి భయంకరమైన ఆ శ్రమలు భరిస్తూ దినాలు ముందుకు వెళుతున్నాయి, రోజులు గడుస్తున్నాయి. అది దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. ఇప్పుడు ప్రాజెక్టు కడుతున్నాను కదా, నన్ను కొంచెం తగ్గించి, నీకు వినపడుతుంది అమ్మింగ్ కోత వినపడుతుందా, తగ్గించు నాన్న. ఇంజనీరింగ్ అంటే ఏంటి, నేర్చుకో, నాలాగా ఉన్న బొత్తుగా నా రంగునైనా ప్రేమించు, అమ్మింగ్ రాకూడదు, తగ్గించు, సౌండ్ తక్కువ ఉన్నా పర్లే, కోత రాకుండా చేయి. ప్రియులారా, ఊటాల అనే ఊరు ఒకటి ఉంది, దాదాపు తాళపూడి మండలం
పోలవరానికి గోటాలకి మధ్యలో, క్షమించాలి, తాళ్ళపూడికి మధ్యలో ఉంది గోటాల అనే ప్రాంతంలో ఇలాగే భయంకరమైన మీటింగ్ జరుగుతోంది. లూథరన్ చర్చ్ ఉంది. ఆ చర్చ్ పక్కన పెద్ద తాటాకిల్లు ఉంది. 6 బయట జ్ఞాపకార్థ కూడిక. అక్కడ వాకింగ్ చెప్పడానికి పాస్టర్ తాడిగడప మలాకి అనే పాస్టర్ గారు వచ్చారు. ఆయనది దుద్దుకూరు, తెలుసండి దుద్దుకూరు? దేవరపల్లి అంటే గౌరీపట్నం అంటారే, దాని ప్రక్కనే ఉంటుంది దుద్దుకూరు అనే ఊరి నుంచి వాక్యం చెప్పడానికి ఇలాగే స్పీకర్గా వచ్చాడు. ఆయన వాక్యానికి ముందు పాట పాడాడు. అప్పటికి నేను గోదావరి గట్టు, ఇటువైపు గ్రామం గోటాల, ఈ గోదావరి గట్టుకి ఆ నీటి మట్టగా మధ్యలో లంకలు ఉన్నాయి. లంకలు అంటే పొలాలు, అరటి తోటలు, కొబ్బరి తోటలు ఉన్నాయి. ఆ తోటల మధ్య ఓ సమాధి దొడ్డుంది, 2 ఎకరాలు ఉంది, ఇప్పుడు కొందది. ఆ సమాధి దొడ్లో పెద్ద సమాధి ఉంటే ఆ సమాధి మీద పడుకున్నాను. దైవజనుడు మలాకీ గారు ఆదరణ జ్ఞాపకార్థ కూడికది. ఆయన జ్ఞాపకార్థ కూడికలో వాక్యం చెబుతూ వాక్యానికి ముందు పాట పాడాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో అద్భుతమైన పాట మీ అందరికి వచ్చు. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములల్నియు కట్టుచున్నవాడని. ఇది పాట. దేవునికి స్తోత్రము గానము చేయటే మంచిదని గుండె చెదిన వారిని బాగు చేయవాడు అన్నాడు. ఈ మాట నాకు వినబడింది. సమాధి మీద పడుకుని నేను లేచి కూర్చుని గ్రామంలోకి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అడగొచ్చు, ఏం బ్రదర్ మీకు వాక్యం తెలియదా? చాలు నాన్న కూర్చో. వాక్యం తెలియదా? పాటలు మీకు తెలియదా? పాటలు ఎప్పుడు వినలేదా? ఎన్ని పాటలు విన్నానండి నేను, చాలా పాటలు విన్నాను. వాస్తవం చెప్పనా, నేను భయంకరంగా రౌడీజంలో ఉన్నప్పుడు తాగితే ప్రభు పాటలు వచ్చాయి మనకి. అదేంటో నాకు అర్థమయ్యేది కాదు. తాగితేనేమో ప్రభు పాటలు పాడేవాడిని, తాగపోతే సినిమా పాటలు పాడేవాడిని. పిల్లరా, అప్పటికి నాకు దేవుళ్ళు, మన పెద్దలు ఉన్నారుగా, కుల పెద్దలు, వారిని నేను ఆరాధిస్తూ ఉండేవాడిని. ఇప్పటికి నాకు చాలా గౌరవం వాళ్ళంటే. అప్పుడు దేవుళ్ళు కానీ ఇప్పుడు దేవుడు నజరేయుడైన యేసయ్య. కాబట్టి ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో ఆ పాట విన్నా. నేను సమాధి మీద పడుకుని లేచుకొచ్చున్నాను. మెల్లగా గ్రామంలోకి వచ్చాను. ఆ రాత్రి దైవజనుడి ద్వారా దేవుని వాక్యం నాతో మాట్లాడింది. దేవునికి స్తోత్రం. నా బ్రతుకు మారిపోయింది. ఆ రాత్రి నా చరిత్ర మార్చాడు దేవుడు. గొప్ప కృప కలిగిన వాడండి, శ్రేష్టమైన దేవుడండి. ఆ రాత్రి జరిగినటువంటి భిన్నమైనటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే, ఇక్కడ కూడి జరుగుతుంది, అలా దూరంలో పూరుగుడు సూర్య కింద కూర్చున్నాను. అయ్యగారు బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభమే అని వాక్యం చెప్తూ అర్ధగంట వరకు చాలా సబ్జెక్టు వేడిగా చక్కగా మాట్లాడాడు. అరగంట తర్వాత 45 నిమిషాలు ప్రసంగం అయింది. ఆ రాత్రి ఓ పావుగంట అరగంట తర్వాత మొదలుపెట్టి అంటాడు, అమ్మ విడిచిపెట్టిందని, నాన్న విడిచిపెట్టారని, కుటుంబం విడిచిపెట్టిందని, అందరు విడిచిపెట్టారని, దరిద్రుడిగా ఉన్నావని, భిక్షగాడిగా ఉన్నావని, చచ్చిపోదామనుకున్నావా? నీ ఇష్టమేనా? ఏమనుకుంటున్నావు? ఆత్మహత్య మహాపాపం బిడ్డ, ఆత్మహత్య. అయినా ఆత్మను హత్య చేయడానికి నీకెవడిచ్చాడు అధికారం? ఆత్మ దేవునిది కదా అని వాక్యం చెబుతూ ఆయన నా చరిత్ర అంతా చెప్పాడండి. పావుగంట ప్రవచనాత్మకమైన ప్రసంగం. రాత్రి ప్రార్థన అయింది, ప్రసంగం అయింది, ప్రార్థన అన్నాడు. అందరూ మోకరించారు. ప్రార్థనలు ఏడుస్తున్నారండి, ప్రార్థనలు ఏడుస్తున్నారు. ఆయన కూడా ఏడుస్తూ ఓ పాట పాడాడు. ఆల్టర్ కాల్లో చిన్న కీబోర్డు, చిన్న డోలకు కొడుతున్నారు. అద్భుతమైన పాట అండి ఆ పాట. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు నేసువా, ఏది కులేని నన్ను దీవించి నావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఈ రీతి నీ రుణం. ఇది పాట మొదటి చరణం. పాపాల సంద్రమందున పయనించు వేలలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ, ఈ రీతి నీ రుణం. ఇది పాట. పాపాల సముద్రమందు పయనించు వేళ పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావా. ఈ మాట అనగానే
నాకు తెలియకుండా నాకు నేను మనస్సు కలిగి మోకరించాను నా బ్రతుకులో మొదటిసారి. అందరూ ప్రార్థన చేస్తున్నారు, అక్కడ నుండి నేను అరుస్తున్నాను, కేకలు ఓ గో అని ఏడుస్తుంటే ఇలాంటి కుర్రాళ్ళు తమిళ్ళు ఎవడో కొత్త బెచ్చోడు వచ్చాడు నా దగ్గరికి వచ్చారు. రాయ్ ఏ ఊరు అనేది అన్నారు. నేను ఏదో చెప్పబోతే ఏం చెప్పొద్దు, ఈలోగా పాస్ట్ గారు వచ్చాడు, రే ఆగరా నువ్వేం చెప్పొద్దని రా అని చెప్పి తీసుకొచ్చి అప్పటికి అయ్యగారికి టేబుల్ వేశారు భోజనానికి, ఇస్తరెట్టారు. ఆ ప్రక్కన నాకు కూడా ఒక ఇస్తరేయించాడు. నేను ప్రక్కన నిలబడి ఉన్నానండి, కూర్చోలేక ప్రక్కన కూర్చోరా అన్నాడు. ఆయన వడ్డిస్తుంటే అది తీసి నా ఇస్తలో వేసాడు. చికెన్ కూర అది చూసి మనం చాలా కాలం అయిపోయింది, అది కూడా తీసేసాడు. ఆ తర్వాత నాకు వడ్డించారు, తినరా అన్నాడు. నేను తినట్లేదండి. ఆలోచిస్తుంటే రై తిను అన్నాడు, తినట్లే. ఈలోగా కూర్చోవట్లేదు. ఈలోగా గట్టిగా చేయబెట్టుకుని ప్రక్కన కూర్చోబెట్టాడు. కూర్చుని వెండి ఆయన ముఖం వెంగ చూసి ఆడటం ప్రారంభించాడు. ఎందుకో చెప్పనా, మా మామయ్య కాదు, మా నాన్న కాదు, పెంచిన తండ్రి కాదు, ఈయనకి ఇంత ప్రేమ ఎవరైనా నా బంధువు కాదు కదా అని ఏడుస్తూ ఉంటే ఆయనకు అర్థమైపోయింది. ఎడం చేత్తో నా భుజం మీద చేసి దగ్గరికి తీసుకుని నాతో మాట్లాడుతూ అంటాడు, రాయ్ దేవుడు నాకు కొడుకునిచ్చాడు రా, వాడు నీ మీద చిన్నోడు, ఈరోజు దేవుడు నాకు పెద్ద కొడుకునిచ్చాడు అబ్బాయి అని అన్నాడండి. అయ్యగారికి ఒకసారి గట్టిగా చపలు కొట్టండి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానండి ప్రియులరా, సేవకులు కబుర్లు చెప్పడానికి ఉపయోగపడరు. కబుర్లే కాదు, ప్రసంగాలే కాదు చెప్పేది. చాలామందికి పాస్టర్లు అంటే లోకువ. ఈ మధ్య చాలా ట్రోల్స్ ఎక్కువైపోయినాయి. పాస్టర్ల మీద జోక్స్, పాస్టర్ల మీద లేనిపోని విభిన్నమైనటువంటి మాటలు. సేవకులు అభిషక్తులు అంటే ఎవరో తెలుసా? దేవుని చేత పిలువబడి, అభిషేకించబడి, ప్రతిష్ఠించబడి, ప్రభు కొరకు వాడబడుతూ నాలాంటి పరమ దుర్మార్గులు మార్చే బాధ్యత ఆ సేవకులదే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి ఆయన ఇంకా చూసి ఏడుస్తుండే ఆయన అన్నమాట, నువ్వు నా పెద్ద కొడుకు బిడ్డ, భోంచేయమన్నాడు. ఆ తర్వాత నా జీవితం ఏమైందో ఈసారి వచ్చినప్పుడు చెబుతాను. నా బ్రతుకు చాలా అద్భుతంగా మారిపోయింది. మెడ్రాస్కి వెళ్ళాను, కేసులు ఉన్నాయి. ఫ్యాన్ నా వైపు తెప్పవచ్చు కదా, సౌండ్ వచ్చేస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, భయంకరమైన కేసులు ఉన్నాయి. కొట్టేశారు. ఎలా కొట్టారు చెప్తాను, మరి ఇప్పుడు కాదు, మీ పండగ ఇది, మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఇష్టపడలే. ఏమండి, నాకు బాప్తిస్మం ఇచ్చిన దైవజనుడు డిఎస్ దినకరన్ గారు, పాల్ దినకరన్ గారు కాదు, వాళ్ళ నాన్నగారు మెడ్రాసులో. నన్ను సేవకుడికి అభిషేకించింది కూడా ఆయనే. నన్ను జోసఫ్ అని పిలిచింది ప్రభు నన్ను జోసఫ్ అని పిలిస్తే దానికి కిషోర్ అని పెట్టింది కూడా ఆయనే. జోసఫ్ కిషోర్ అని నామకరణం చేశారు. తర్వాత 95లో స్టార్ట్ చేశారండి నా ప్రసంగాలు. 95లో 97 నుంచి ఫీబా రేడియోలో దేవుని వాక్యం చెప్పాను. 97 నుంచి సుమారు ఒక 7 సంవత్సరాలు 97లో ఫీబా రేడియోలో వాక్యం చెప్పేవాడిని. టీవీలో వాక్యం చెప్పడానికి మనకు అవకాశం ఇచ్చింది మొట్టమొదటిగా తేజ ఛానల్ వారు, జెమినీ వాడిదే తేజ అనే ఛానల్ ఉండేది. అందులో క్రైస్తవులకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చారు. నేను దాదాపు 6-7 ఉండేవాళ్ళం ఆ రోజులో టీవీ స్పీకర్లు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవ చేస్తున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఈరోజు మీలాంటి పరిశుద్ధులు ఎదుట ఇలాంటి అభిషక్తులు ప్రక్కన కూర్చుని యేసుక్రీస్తు కృప కలిగిన వాడిని, దయగలిగిన వాడిని ఆరాధిస్తున్నాను. చెప్పాను కదా, ఎందుకు పనికి రాకుండా ఎవరు పెడతారని చూశాను. ఈరోజు 1000 మందికి పెట్టేటట్టుగా ప్రభు నన్ను ఆశీర్వదించాడు. ఏమండి, ఒక వాస్తవం మీకు చెప్పాలి, ఏకాకిని ప్రభు నన్ను సంసారిగా చేశాడు. చక్కని భార్య, చక్కని బిడ్డలు, ఉన్నతమైన పరిచర్య. ఈరోజు గత రాత్రి రాజమండ్రిలో ఉన్నాను, అంతకుముందు అవన్గడ్లో ఉన్నాను, ఈ రాత్రి ఇక్కడ ఉన్నాను. రేపు రాత్రి ఏమంటే ఫస్ట్ మెసేజ్ రామన్నగూడెం అని నూజివీడి దగ్గర మాట్లాడుతున్నాను. సెకండ్ మెసేజ్ విజయవాడే బాప్టిస్ట్ చర్చ్, టౌన్ బాప్టిస్ట్ చర్చ్ ఉంది, అక్కడికి ఆన్లైన్ ప్రేయర్కి వస్తున్నాను రేపు రాత్రికి. ఇలాగా ఎల్లుండి ఇలా షెడ్యూల్ చెప్పాలంటే జూలై 18వ తారీఖు వరకు ప్రతి రాత్రి షెడ్యూల్ ఉంది. ఇది నా గొప్పతనం అని చెప్పట్లే, నన్ను గొప్పవాడిగా మార్చిన వాడు నజరేయుడని యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన వాడైనా, ఎంత దయగలిగిన వాడు. ఓ రోజు నేను హైదరాబాద్లో దేవుని వాక్యం చెబుతుంటే 2 రోజులు మాట్లాడాలి ఖైరతాబాద్లో. మొదటి 2 రోజులు వేరే స్పీకర్ ఉన్నారు, నెక్స్ట్ 2 రోజులు నేనే. నెక్స్ట్ 2 రోజుల్లో 3వ రోజు 4వ రోజు వెళ్ళాను, వాక్యం చెప్పాను. ఆ రాత్రి వాక్యం అయిపోయిన తర్వాత అయ్యగారింట్లోనే టిఫిన్ చేస్తున్నాం, నైట్ టైం కదా. టిఫిన్ చేస్తుంటే ఈలోగా అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, స్థానిక సంకాపురి, నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మీతో ఎవరో మాట్లాడాలన్నారు, బయట ఉన్నారు ఫ్యామిలీ, దయచేసి మీరంటే చాలా అభిమానం అట్ట, పిలుచుకురామంటారు అన్నాడు. పిలవండి అన్న. వాళ్ళు వచ్చారు, టిఫిన్ పెట్టారు, వాళ్ళు కూడా నా బెంచ్ మీదే.
తింటూ ఉండగానే ఆయన అడిగారు, అన్నా ఏమనుకోదు కిషోర్ గారు, మీరంటే మాకు చాలా అభిమానం, మీ ప్రసంగాలు మేము టీవీలో విన్నాం, మీరు పరమగీతాల గురించి మాట్లాడతారు ఎక్కువగా, మాకు చాలా ఇష్టం, మీ మాట బాగుంటుంది, మీ పాటలన్నీ మాకు వచ్చు, మీ సాక్ష్యం అద్భుతం, అన్నీ బాగుంటాయి. మీరు ఎక్కడికి వచ్చినా, దాదాపు ఈ తెలంగాణ ప్రాంతం సిద్దిపేటకు వచ్చినా, వికారాబాద్కి వచ్చినా, చేవళ్ళకు వచ్చినా, హైదరాబాద్ ఏ ప్రాంతానికి వచ్చినా, వాల్ పోస్టర్లు కానీ టీవీ అనౌన్స్మెంట్ కానీ విని మీ ప్రసంగాలు వింటాక మేము వస్తున్నాం. మాతో పాటు కొంతమందిని కూడా పెట్టుకుని వస్తున్నాం. వాళ్ళు వచ్చి మీ ప్రసంగాలు వినాలని ఆశపడుతూ వేదిక మీద ఎప్పుడు వస్తారో మీరు చూస్తుండే, మీరు వచ్చి టై కట్టుకుని సూట్ వేసుకుని మైక్ కట్టుకుని మీరు చెప్పే మాట ఎలా ఉంటుందంటే, నేను అడుక్కుంది నన్ను అంటున్నారు, దయచేసి ఆ మాట కట్ చేసాడు అన్నట్టు. నన్ను ప్రేమించు, ఒకప్పుడు నేను అడుక్కుంది తిన్నాను, నేను భిక్షగాడిగా బ్రతికాను అన్నారే, ఆ విషయం కట్ చేసాడు బ్రదర్ అన్నాడు. వినండి జాగ్రత్తగా. నేను చెప్పాను, మీకు అభ్యంతరం ఏంటి బ్రదర్ అంటే, లేదండి, ఎంతోమంది మిమ్మల్ని విలువగా చూస్తున్నారు ఈ దినాల్లో, మీరేమో మైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కి నేను భిక్షగాడిని అన్నట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు కాదుగా, గత చరిత్ర కదా, ఇప్పుడు అది ఎందుకు, కట్ చేసేయండి, మీ విలువకు చాలా భంగపాటుది, విడిచిపెట్టండి అన్నాడు. నేను ఒకటే చెప్పాను, దావీదు గొర్రెల కాపరి, గొర్రెలు కాచుకునేవాడు. అలాంటి గొర్రెల కాపరిని దేవుడు ఎన్నుకుని చక్రవర్తిగా చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గొర్రెల కాపరి రాజు కాదు, రాజు కంటే ఎక్కువ చక్రవర్తి. కొంతమంది సామంత రాజులు కూడా ఉన్నారు. అలాంటి చక్రవర్తి అయిన తర్వాత దావీదు దాదాపు రోజుకి కృతజ్ఞతతో 7 సార్లు సింహాసనాన్ని దిగి రాజసాన్ని పక్కనెట్టి, రాజసింహాసనాన్ని ప్రక్కనెట్టి, రాజదండాన్ని ప్రక్కనెట్టి, రాజ కిరీటాన్ని తీసి ప్రక్కనెట్టి, సామాన్యమైన బట్టలు వేసుకుని సామాన్యమైన దుస్తులతో ఓ ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయేవాడు. ఆ ప్రార్థన గదిలో ఒకప్పుడు గొర్రెలు కాల్చినప్పుడు పెట్టుకున్నాడే తలపాగా, అది ఉంది. తలపాగనా, మన వాళ్ళు తలపాగ అంటారు, ఇక్కడ తలపాగా ఉంది. తిన్నాడే చట్టి గిన్నె, ఆ గిన్నె అక్కడే ఉంది. ఏమండి, అప్పుడు పట్టుకున్నాడే దుడ్డికర్ర, ఆ దుడ్డికర్ర కూడా అందులోనే ఉంది. కప్పుకున్నాడే గొంగలి, అలా అమ్మిచ్చిందే చట్టి గిన్నె. ఇవన్నీ కూడా గొర్రెల కాపరుకున్నప్పుడు వస్తువులన్నీ కూడా ప్రార్థన గదిలో పెట్టుకున్నాడు. చాలిన బట్టలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకుని దినానికి 7 సార్లు ఆ రూమ్లోకి వెళ్ళి మోకాళ్ళు చిన్న బిడ్డ మాదిరి ఏడ్చేవాడట. దేవా, యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడిని, నా ఇల్లు యాపాటిది ప్రభా, గొర్రెల మధ్య తిరిగిన వాడిని, గొర్రె కంపు కొట్టుకునేవాడిని, ఈ స్థాయి నాకు ఇచ్చావా అని చక్రవర్తిగా ఉన్నప్పుడు కూడా ప్రభుని మర్చిపోకుండా కృతజ్ఞతలు చెల్లించిన వాడు. ఇందాక తమ్ముడు పాట పాడుతూ, ఇప్పుడు ఎవరు కనపట్లేదు, తమ్ముడు పాడి వెళ్ళిపోయాడా, నువ్వేనా, కూర్చో మరి, అక్కడక్కడ తిరగమాక, రాళ్ళ కూర్చో. తమ్ముడు పాట పాడుతూ, తమ్ముడు పాటకు ముందు మాట చెప్పాడు, స్థితిని మార్చాడు. అడిలో చెప్పండి, స్థితిని మార్చాడు. వాస్తవం, నా యేసు ఎంత గొప్ప దేవుడు అంటే స్థితి మార్చగలిగిన స్తుతి నాయకుడు నజరేయుడైన యేసయ్య. వాస్తవం, ఇంకా మీరు నమ్మలేదా, వాళ్ళు చెప్పలేదు, మన స్థితిని మార్చగలిగిన స్తుతికి నాయకుడైన. వాస్తవం, దావీదు స్థితి పెరిగే కొలది స్తుతిని పెంచాడు. మీకైనా అర్థమవుతున్న భాష, స్థితి పెరిగే కొలది స్తుతిని పెంచాడు. స్తుతి అంటే కృతజ్ఞత. కృతజ్ఞత అనేది మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఈ రాత్రి నేను ఏ ప్లేస్కి, కొత్త ప్లేస్కి వెళ్ళినా నా సాక్ష్యం ఖచ్చితంగా చెబుతాను, నా స్థాయి ఇది, ప్రభు నాకు ఈ స్థాయిని ఇచ్చాడని. కారణం కృతజ్ఞత. మీరు కూడా అంతేగా. ఇప్పుడు పాపం ఏమండి, 50 సంవత్సరాల క్రితం మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, ఈరోజు మన పరిస్థితులు సంపన్నమైన ఏమండి సరంభీవేసిన గృహాలు, అత్యున్నతమైనటువంటి స్థాయి, ఉన్నతమైన మన బిడ్డలకు ఉద్యోగాలు. మన తల్లులు, మన తండ్రులు, పాతకాలంలో మన తండ్రులు వాళ్ళ మన ఎలా పెంచారు, రిక్షాల తొక్కే కదా, కూలి పని చేసుకునే కదా, ఫ్యాక్టరీలు పనిచేసే కదా, అక్కడక్కడ పనిచేసి మనం పెంచితే మనం చదువుకుని ఉన్నతమైన స్థానానికి వచ్చి ఈరోజు కార్లు కొనుక్కున్నాం, ఈరోజు చక్కని భవంతులు కట్టుకున్నాం, ఈరోజు శ్రేష్టమైన భోజనం తింటున్నాం. పిన్నమ్మ నేను వారి దయ వల్ల స్థలాలు ఇస్తే, యేసయ్య దయ వల్ల ప్రాణం పెట్టాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శ్రేష్టమైన కాపుదలు ఇచ్చాడు. ఈ స్థితిని ఈ రాత్రి మనకు అనుగ్రహించాడు. బలో క్రీస్తు మహారాజ్కి. ఎంత గొప్ప కృతజ్ఞత, ఎంత గొప్ప కృతజ్ఞత. ఈ కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఎలా ఉండాలి అని కోరుకున్నాడో 2 మొక్కలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. కంగారు పడకండి, భోజనాలు కూడా ఉన్నాయనుకోండి కదా. అంచేత నేను చాలా త్వరగా ముగించేస్తాను. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతానన్న చెల్లి, చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై
సూర్యుని ఎంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె, చెప్పండి, ఈమె ఎవరు? వినండి వినండి, జాగ్రత్తగా వినండి. ఈ పరమగీత గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త ఎవరు? సొలొమోను. సొలొమోనుకు దాదాపు 4 పేర్లు ఉన్నాయి. యాధిద్య, లెముయేలు, ప్రసంగి, సొలొమోను. ఏం పేరు? యాధిద్య, లెముయేలు, ప్రసంగి, సొలొమోను. 4 పేర్లు కలిగిన సొలొమోను 4 గ్రంథాలు బైబిల్ రాశాడు. ఆయన రాసిన మొదటిది ఏంటో తెలుసా? సామెతల గ్రంథం. సామెతల గ్రంథం. ఆయన సామెతలు రాస్తూ మూఢులకు వారి మూఢత్వాన్ని పోగొట్టడానికి, అవిధేయులకు విధేయతనిచ్చుటకాయి ఈ సామెతలు అవసరం అని అన్నాడు. ఏమండి, సామెతలు చదివితేనట జ్ఞానం వస్తుందట, జ్ఞానం వస్తుందట. ఒక్క విషయం మీకు చెప్తాను ఇక్కడ. ఏమండి, నేను బైబిల్ కాలేజీలో చదువుకునే దినాల్లో కెనడా నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చాడు. మొత్తం దాదాపు మాది 4 ఇయర్స్ బీడీ. 4 ఇయర్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకే చోటకి చేర్చి ఆయన క్లాస్ చెబుతున్నాడు. రాయ్, ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను రా అన్నాడు. దొరగారు ఆయన టీచ్ చేయడానికి వచ్చాడు. చెప్పను సార్ అన్నాం. మీరు రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతారా బైబిల్ అన్నాడు. ఒకటి లేచి అన్నాడు 30 చదువుతాను అన్నాడు. ఊరి బాబోయ్. ఇంకోటి లేచి అన్నాడు 23 లేక 4 లేక 5, ఒకడు 10 వచ్చినారు. ఇలా చెబుతూ వచ్చాడు. ఎవడిది వచ్చిందాడు. సరే మంచిదరా, మీ బైబిల్ స్టడీ చేయండి. అయితే రోజుకు ఒక అధ్యాయం చదవలసిన గ్రంథం ఒకటి ఉందిరా బైబిల్లో, అది చదవాలరా మీరు అన్నాడు. ఏం సార్ అది అంటే, సామెతల గ్రంథం రా. రోజుకి ఏమండి నెలకు 30 లేక 31 దినం ఉంటుందిరా. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 31 అధ్యాయం ఉంది. ఏ డేట్ అయితే ఆ డేట్ అధ్యాయం చదవండి. ఈరోజు డేట్ ఎంత అంటే 23. ఇప్పుడు చదవద్దు, ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఒకళ్ళు లేట్స్ అన్నాడు. ఎందుకు చదవాలన్నాడు. మన తెలుగు వాళ్ళు 5 ఉండేవాళ్ళు, మా క్లాస్మేట్స్. కొంచెం ఎట్టకారం ఎక్కువ కదండి మనకి, పైపిచ్చి గోదావరిలో. ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఎందుకు చదవాలన్నాడు. ఎందుకేంట్రా? జ్ఞానం వస్తుందిరా అన్నాడు. నిజమే. భార్యని ఏ విధంగా ప్రేమించాలో, బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో, అమ్మని నాన్న ఏ విధంగా గౌరవించాలో, అసలు మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో బైబిల్లో చాలా అద్భుతంగా రాశారు. అందులోనూ అదిన్నో సామెతల గ్రంథంలో చాలా అద్భుతంగా రాశారు. ఈ సామెతలు చదవండి, కుటుంబాలు కట్టబడతాయి. సామెతలు చదవండి, వైవాహిక జీవితాలు, దాంపత్య జీవితాలు మహోన్నతంగా ఉంటాయని ఆ రోజు మా ప్రొఫెసర్ చెప్పాడు. అంతేకాదు, ఆయన రాసిన 2వ గ్రంథం ఏదో చెప్పనా? ప్రసంగి. వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నాడు. 3వది ఏంటో తెలుసా? 3వ గ్రంథం. ఇక లోకమంతా వ్యర్థము సమస్తము వ్యర్థం అంటే ఇక మిగిలేదేంటి? పరలోకం. లోకాన్ని వ్యర్థపరుచుకున్నవాడు నిత్యరాజ్యమైన పరలోకాన్ని చేరుతాడు. అది పరలోకం. పరమ అనగా పరలోకము, గీతము అంటే పాటలు, పరలోకపు పాటలే పరమగీతార్థాలు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఈ పరమగీతంలో మొదటి వచనం నుండి చివరి అధ్యాయం చివరి వచనం వరకు కూడా ఒక్కొక్క వచనం ఒక్కొక్క ప్రసంగా నేను రాసుకున్నా. బుక్ కూడా వేసాం, ఇంకా ప్రింట్ అవ్వలేదు. బుక్ ఆల్రెడీ ప్రింట్ అవుతుంది. వినండి, దానికి పేరు పరమగీత ప్రస్థానం అని పేరు పెట్టాను. ప్రియులరా, ఇక 4వ గ్రంథం, 3వది పరమగీతం. ఆయన రాసిన 4వ గ్రంథం సామెతలుగా, కీర్తన గ్రంథం. అయితే ఈ రాత్రి మన ధ్యాన వాక్యం పరమగీతాలు. ఈ పరమగీతంలో నా ప్రియుడా అంటది ఒక ప్రియురాలు. ప్రియుడేమన్నా తక్కువ? నా ప్రియురాలా అన్నాడు. వినండి జాగ్రత్తగా. నా ప్రియురాలు అంటాడు ఆయన, నా ప్రియుడా అంటది ఈమె. ఎందుకంటే ఇద్దరు ఎవరు? సంఘము, యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనది యేసు కృపాలయం కదా ఇది. అంతేనా? తెలుగు అర్థం ఇలాగంటావేంటి? అదే యేసు, జీసస్ గ్రేస్ చర్చ్ అంటే ఏంటి? యేసు కృపా మందిరం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. యేసు కృపాలయం, దేవుని కృపాలయం, దేవుని కృప. మంచిది. సంఘం, వధువ సంఘం, స్త్రీగా పోల్చబడింది. వినండి, యేసు ప్రభువారు ప్రియురాలా అని పిలిచింది ఎవరినంటే సంఘాన్నే. ప్రియుడా అని సంఘము ప్రియుడని యేసుని పిలవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమనుకోద్దే, ఒక ప్రియురాలు ప్రియుడిని ప్రియుడా అని పిలవాలన్నా, ప్రియురాలు ప్రియుడిని ప్రియుడా అని పిలవాలన్నా, ప్రియుడు ప్రియురాల్ని ప్రియురాలా అని పిలవాలన్నా వీళ్ళిద్దరి మధ్య ఏముండాలి? ఏముండాలన్నా? డార్లింగ్ అనుకుంటారుగా. ఇప్పుడు అంతా యారా ఓరి వచ్చింది అనుకోండి కదా, కొత్త ట్రెడిషన్ అది. ఇదివరకు యారా అంటే కొట్టేవాళ్ళు భార్యను పట్టుకుని.
ఇప్పుడు యారా అనగానే దగ్గరికి వెళ్ళి అబ్బాయి ఎంత బాగా పిలిచావు అంటున్నారు. ఇప్పుడు అదేంటో కదా నాకు అర్థం కాదు. నీకు అర్థం యారా ఏంటి బొత్తుకేనా? వినండి ప్రియులారా, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే తప్ప ఇది రాదు. ఉదాహరణకు మాట చెబుతాను. నీ భర్త డ్యూటీకి వెళ్ళిపోతూ ఓ మంచి మటన్ కూర తీసుకొచ్చి కేజీ బాగా ఉండమ్మా అని చెప్పాడు. మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చాడు, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తూ పాటలు పాడుతున్నాడు. ఏమని? మధురం 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 మధుర మధుర మటన కూర అని పాడుతున్నాడు. వచ్చి బెంచ్ దాని కూర్చుని కూడా వచ్చేస్తుంది మటన్ కూర అనుకుని మధుర మధుర మధురమే మధురం అన్నాడు. ఈలోగా నువ్వు తీసుకొచ్చి పప్పుచారు పెట్టి తినండి తినండి అన్నావనుకో, ఏమంటాడు? ప్రియురాలా, ఎందుకు ఈ కూర ఉండో, మటన్ ఏం చేసావు అంటాడా? తమ్ముడు నువ్వు చెప్పి ఏమంటావు? నువ్వైతే ఇక్కడ అలా చూస్తున్నారైతే ఎందుకు ఈ కూర ఉండో, ఈ స్లో మాటలు ఉండవు. అప్పుడు పప్పుచారులు ఉన్నది పట్టుకుంటాడు చెల్లమ్మ, ఒక్కడ కొడతాడు. ఇక చూడు, అప్పుడు వరకు యామండి అనే పదం కాస్త పోయి లేనిపోని సంస్కృతం అంతా బయటకు వచ్చేది. యారా ఊరే అదిరా ఇదిరా కదా. నేనేమంటారంటే మీరు రెండు మాటలు చెప్తున్నాను అంతే, వాస్తవం చెప్పనా? నిజంగా ప్రియుడు చెప్పినట్లుగా, భర్త చెప్పినట్లుగా అవి మటన్ కూర వండి అవసరమైతే ములక్కాడ కూడా వేసి చక్కని మసాలా వేసి పెడితే తను తింటూ ఏమంటాడు? సరోజిని రా, ఉన్నారు ఇక్కడ ఉంటే ఉన్నాయి. సరు రెండోసారి మారిపోయింది, సరోజిని అన్నాడు. రెండోసారి ఏమన్నాడు? సరు అబ్బా సరు ఇలా రా, వద్దులేండి పిల్ల చూస్తా అని చెప్పి ముద్దెడతాడు. బాగా ఉండవు గనక, చెప్పిన పని చేసావు గనక ముద్ద పెట్టాడు. తర్వాత ముద్దు పెడతాడు. ముద్ద ఉండాలంటే భర్త చెప్పిన మాట మనం వినాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకవేళ చెప్పినట్లుగా చేయకుండా పప్పుచారు ఉండవనుకో, ఆ కూర కాస్త మటన్ కుక్క పెట్టి ముద్దు లేదు, ముద్ద లేదు, అన్ని గుద్దులే. మీకేనా అర్థమైందా నా భాష? ముద్ద లేదు, ముద్దు లేదు, అన్ని గుద్దులే. మరి చెప్పిన మాట అంటే ముద్దులు ఉంటాయి. నేను ఈ మాట ఎందుకన్నానంటే, మనల్ని సృష్టించిన దేవాతి దేవుడు మన ప్రియుడని యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం మన బ్రతికినంత కాలం ముద్దలు ఎన్ని ఉంటాయో మనకి కొదివే ఉండదు. సకల సమృద్ధితో మనం నింపబడుదుముగాక. ఆయన ముద్దులతో మనల్ని మమకారంతో ప్రేమిస్తాడండి, ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటే. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతకాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి. ప్రభు అనేవాడు నా దగ్గరికి రాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే నిత్య జీవముడైన పరలోకానికి వెళతాడంటాడు. ఇప్పుడు చెబుతాను, ఆయనకి ఇష్టమైన సంఘం, ఆయనకి ఇష్టమైన వారు ఎవరంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నడిచేవారు. అది ఏ సంఘం? విజయవాడలో ఇన్ని సంఘాల్లో పరిగెట్టి ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, కూర్చుని ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అడవిడి చేసి ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అద్భుతాలు పేరు చెప్పి రకరకాలుగా సంఘాన్ని రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు. నేను విమర్శించట్లేదు, క్షమించాలి, దయచేసి వినాలి. ప్రియులారా, ఈరోజు లైవ్లో చూస్తున్న వారు కానీ, కూర్చుని వాక్యం వింటున్న వారు కానీ, మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, యేసు క్రీస్తుకు ఇష్టం వచ్చినట్లుగా, ఆయన ఇష్టపడేటట్టుగా మన ప్రవక్తన ఉంటే ఖచ్చితంగా మన జీవితం రేపు రెండవ రాకడలో మహిమ మేఘమెక్కి పల్లకి ఎక్కి పరలోకాన్ని వెళ్ళే అర్హతను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఉండేవారు ఎవరు అంటే ఆయన కోరుకున్నట్లుగా ఉండేవారు. ఏం కోరుకున్నాడు ఆయన? సంధ్యారాగము చూపట్టండి అన్నాడు. మొదటి మాట ఏమన్నాడు? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందంగానే ఉండాల, సూర్యుని అంత స్వచ్ఛత కళలు నీకు ఉండాలి, వ్యూహిత సైన్య సమభీకర రూపంలోకి నువ్వు రావాలి అన్నాడు. ఈ మాటలు వింటున్నారా మీరు? సంఘం అంటే దేవునికి ఇష్టమైన ప్రియురాలుగా మనం ఉండాలి. 4 పాటలు పాడుకుని 4 మాటలు విని వెళ్ళిపోవటం కాదు. ఆయనకి ఇష్టం వచ్చిన సమరూపంలోనికి మనం రావాలి, రూపాంతరపరచబడాలి, ఆయన రూపం మనలోకి దాల్చాలి, ఆయన వలే బ్రతకాలి. ఆరోగ్యమూర్తి గారు అద్భుతమైన పాట రాశారండి. యేసులాగా, మీరు మొత్తం కట్టేశారా? యేసులాగా ఉండాలని, యేసుతోనే నిలవాలని, యేసులాగా
ఉండాలని, యేసుతో నిలవాలని, గెలవాలని, గెలవాలని. ఎక్కువ లాంటిది ఏమి లేదా? యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. అంటాడు, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులా. మంచి ఆర్కెస్ట్రా ఇచ్చాడు దేవుడు, మంచి పిఏ సిస్టమ్ ఇచ్చాడు. నిన్నే పొగుడుతున్నాను. దేవుడు పాటలు పాడడానికి ఏమైంది మీకు? ఇలా పాడుతున్నాను. ఇదా కృతజ్ఞత అంటే? ఏమండి, మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేది, ఇక్కడ రావద్దు, ఇక్కడ ఏంటి అడవిడి ఏంటని అర్థమైందా? జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. ఎంత అరుచుతూ కేకలు పెడుతూ ప్రభుని మనం స్తుతించాలి ఈ రాత్రి. దేవునికి స్తుతిని చెప్పండి. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. పాడాలి. నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. హల్లెలూయా. యేసులాగా అయిపోవాలి, యేసుతోనే నడవాలి, యేసునందే నిలవాలి, యేసునందే నిలిచి ఆయన వలె మనం గెలవాలట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఉండాలండి. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఉంటామంటే అందులో మొదటి మాట సంధ్యారాగము చేసేవారిగా ఉండాలి. ఈ రాత్రి నేను పెద్ద ప్రసంగం ఏం చెప్పట్లేదు, టైం అయింది ఆల్రెడీ, ముగించబోతున్నాను. సంధ్యారాగం అంటే, సంధ్య అనే మాటకు అర్థం చెప్పండి. మనం ఉదయమా మన ఊళ్ళో ఉన్న సంధ్య కాదు, ఉందా? మన సంధ్య ఉంది ఇక్కడ, ఊరికో సంధ్య ఉంటుందిగా, ఇవి సంధ్యే. చెప్పండి చెప్పండి. సంధ్య, సంధ్య పొద్దు, అందుకే గోదావరిలో పుట్టాలి. సంధ్య పొద్దు, సంధ్య పొద్దు అంటే సాయంత్రపు వేళ సూర్యుడు అస్తమిస్తూ చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు, దాన్ని సంధ్య పొద్దు అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంధ్య అంటే సాయంత్రపు వేళ, సంధ్య రాగం అంటే పాట, సాయంకాలపు పాటలు పాడేవాళ్ళుగా మనం ఉండాలట. గట్టిగా స్తోత్రం చెప్పండి. కుదురు ఎలా ఉండాలి? సాయంకాలపు పాటలు పాడేవాళ్ళుగా మనం ఉండాలి. పగటి వేళ పాడేవాళ్ళు అందరూ తప్ప అన్న? మనం ఆరాధన 8ంటికి 9ంటికి 10ంటికి ఉంటుంది కదా, 11 గంటల కంటే మనం తప్పు చేస్తున్నట్ట. నో, ఆ మాటకు అర్థం అది కాదండి. సాయంకాలపు పాటలు అంటే దాని అర్థం ఏంటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమ వరకు కాచిన దేవుణ్ణి స్తుతించాలి అంటే అది సంధ్య వేళ.
ఏది సంధ్య చెప్తానే. మనం పుట్టాం, అది మనకు సూర్యోదయం. ఇప్పుడు మనం ఉన్నాం, ఇది సూర్యాస్తమయం. ఎవరికి వాళ్ళే. నాకు ఇప్పుడు 51 సంవత్సరం, జాగ్రత్తగా వినాలి మీరు. నాకు ఇప్పుడు 51 52 వస్తుంటాయి. నేను పుట్టింది ఎప్పుడు? అప్పుడు. ఇప్పుడు నాది ఏంటి? అస్తమించే కాలం, ఉదయించే కాలం. అప్పుడు ఉదయించాను. ఇప్పుడు ఏంటన్నా ఇది? అస్తమించే కాలం. ఇప్పుడు చెప్పండి, అప్పటి నుండి ఇప్పటి వరకు నావలే పుట్టి చాలామంది పెరుగుంటారు, కానీ మధ్యలో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు, లేక చచ్చిపోయి ఉంటారు. కానీ నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు కలిగినా, ఎట్లాంటి బాధలు కలిగినా ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, అష్టైశ్వర్యాలు ఇచ్చి, చక్కని భార్య, చక్కని బిడ్డలు, ఉన్నతమైన మమకారం, ఉన్నతమైన ప్రేమనురాగాలు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, ఎంతో అభిషేకంతో ప్రభు నింపి వాడుకుంటున్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, నేను ఎలా ఉండాలి? రాగం అంటే పాటలు పాడుతూ స్తుతిస్తూ కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి జరుగుతుంది అదే. ఇప్పుడే కాదు, ప్రతి పూట కూడా మన కృతజ్ఞత ఉండాలా. ప్రతిరోజు దేవుడు చేసిన మేళను, ఉపకారాలను మనం తలుచుకుని ఏం చేయాలి? నా దీన స్థితిని, నేను రాసిన పాటలో 2వ చరణం అది. మొదటి చరణం ఏంటో చెప్పనా? మేలుతో నా హృదయం, ఏ షార్ప్ మేజర్, మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, క్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని విలువనిచ్చినావు, నీ కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యమీ, వివరింపగలనా నీ మేలులై. వర్ణించగలనా నీ కార్యమీ, వివరింపగలనా నీ మేలులై. ఊహించలేని మేలులతో నింపిన నీకు నా వందనం. హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం? మొదటి మాట, ఎవరంటే దేవునికి ఇష్టం? ఎవరిని ఆ మహిమ మేఘంలో తీసుకెళ్తాడు? ఎవరిని ఊరేగించి పరలోకంలో ఆయన కుడి పార్శ్వం ముందు కూర్చోబెట్టుకుంటాడంటే సంధ్యారాగము పాడేవారిని. అంటే కృతజ్ఞత కలిగి చివరి దినాల్లో ఆఖరి, ఏ రోజుకి ఆ రోజు మనకు ఆఖరి రోజు అండి. కాబట్టి ప్రతిరోజు, ప్రతి క్షణము, ఆఖరి గంట, ఆఖరి గడియ, ఈ ఆఖరి గడియలో, ఆఖరి నిమిషంలో ఉన్న మన జీవితం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెబుతూ ప్రభుని స్తుతించదుముగాక. కృతజ్ఞత భావం మనకుంటే
దేవుడు ఇష్టపడతాడట. చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి, టైం అవుతుంది. నేను త్వరగా 4 మాటలు చెప్పి ముగిస్తాను. కృతజ్ఞత మనకుంది కనుకనే 50 సంవత్సరాలు వచ్చినా మర్చిపోలేదు ప్రభువు చూపిన కృప. దేవునికి స్తోత్రం. నిజం చెబుతున్నాను, మనం కృతజ్ఞత కలిగి ఉందాం. ఈ జీవితంలో, ఈ బ్రతుకులో కరోనా వచ్చింది. ఎంతమంది చనిపోయారు? మనోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, అవునా కదా? కానీ ఇంకా మనం చాలా సజీవంగా ఉన్నాం. మనకు తెలిసిన వాళ్ళు చనిపోయారు, మన బంధువుల్లో చనిపోయారు, అనేక మంది రకరకాల ఇబ్బంది పడ్డారు కదా. అలాంటి మనం ఇంకా సజీవంగా ఉన్నాం. ఇక్కడ కరోనా రాలేదు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. రాలేదా అక్క? నీకు రాలేదా? అలాగంటే నాకు రాలే. నీకు తెలుసో తెలీదో, మనకు వచ్చినట్లు కానీ, మన ఇద్దరికే వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ మనకు తెలియకుండా మనల్ని కాపాడాడు దేవుడు. మీకు తెలుసో తెలీదో, ప్రతి మానవుణ్ణి టచ్ చేసింది ఇండియాలో కరోనా. తెలుసా అక్క నీకు విషయం? తెలియదు. నాకు రాలే అబ్బే బలం అనుకోకో. నీ బలం కానీ మన ప్రార్థన కానీ కాదు, దేవుని దయ వల్ల మన బ్రతికమక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. చెలమా, బాబు, తమ్ముడు, దేవుని కృప వల్ల మన బ్రతికాం. దేవుని కృప వాత్సల్య చొప్పున ప్రభు వల్ల కాపాడుతూ వచ్చాడు. కాబట్టి మొదటి మాట, కృతజ్ఞత కలిగి ఉండేవారిని దేవుడు నిత్య రాజ్యానికి తీసుకువెళ్తాడట. దేవునికి స్తోత్రం. రెండవది, చంద్రబింబమంతా అందము కలిగి మనం బ్రతకాలి, సంధ్యారాగము చూపట్టాలి. రెండవది ఏంటి? చంద్రబింబమంతా అందంగా సంఘమనబడిన మనం తయారవ్వాలి. చంద్రబింబం అంటే అందం అంటే ఎలా వస్తుంది? చంద్రుడు చాలా అందంగా ఉంటాడు. మనం సూర్యుడిని మెచ్చుకుంటామా, చంద్రుడినా? చాలామంది బెడ్రూమ్లో సూర్యుడిని డిజైన్ వేస్తారా, చంద్ర డిజైన్ వేస్తారా? సూర్యుడిని వేస్తారా? నీకు అంత వ్యతిరేకంగా ఉందట బాబా. నువ్వు పైపెచ్చు నా పక్కనే కూర్చున్నావు. ఇదంతా రివర్స్లోకి వస్తుంది గేరు. ఇది 3వసారి అప్పుడే రివర్సు. సూర్యుడిని వేసుకుంటావా? అబ్బా, నాకు చాలా ఇల్లు తెలుసు. ఏమండి, ఎక్కడ సూర్యుని వేసుకోరు బెడ్రూమ్లో. ఎవరిని వేస్తారు? చంద్రుని వేస్తారు. వాళ్ళ మీద కావచ్చు, వాల్స్ మీద, ఆ పైన కూడా చంద్రుని వేస్తారు. పాపం మా అన్నయ్యకి ఏం చేయాలో అర్థం కాక చంద్రుని వేసేస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. మంచిది, ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్తాడు. విందాం. చంద్రుడు స్వయంభవుడు కాదు. తెలుసా మీకు ఆ విషయం? చంద్రుడు స్వయంభవుడా? చదువుకున్నవాడు చెప్పండి. చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడు నాన్న? సూర్యబింబము చంద్రుని మీద పడి, చెప్పండి, చంద్రుడు ప్రకాశిస్తాడు. వాస్తవంగా చంద్రుడికి అంత సీను లేదు. డైరెక్ట్గా చెప్పాలంటే చంద్రుడికి అంత, చెప్పండి, సీన్ లేదు. కానీ చంద్రుడు వల్ల లోకమంతా కూడా శ్రేష్టంగా ఉన్నాం, భలే ఉందే అని చెబుతాం. చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడంటే సూర్యుని దయ వల్ల. సూర్యుడు ఎవరు? భక్తుడు అంటాడు, నా సూర్యుడవు. ఇప్పుడు లైన్లోకి వచ్చాడు మా అన్నయ్య. నా సూర్యుడవు, నా కేడెము నీవే అన్నాడు. సూర్యుడు నజరేయుడని యేసయ్య. ఈరోజు చంద్రుడికి అందం రావాలంటే సూర్యకాంతి చంద్రుడి మీద పడాలి. చంద్రులు మనమే, సంఘమే. సంఘము చంద్రబింబం అంత అందముగా ఉండాలంటే ఆయన వెలుగు మన మీద పడునుగాక, ఆయన వెలుగులోనికి మనం వచ్చేదముగాక. వాస్తవం చెప్తానే, నెలంతా పగటి వేళ ఉంటుంది, రాత్రులు. నెలకొక్క రోజు మాత్రం కటిక చీకటి ఉంటుందండి. దాన్ని ఏమన్నా మనం రాత్రి? అమావాస్య. అమావాస్య ఎందుకు వస్తుంది చెబితే? డిసెంబర్లో వస్తుందా? ఎందుకు వస్తుంది అమావాస్య? అయ్యా, సూర్యకాంతి చంద్రుని మీద పడదు ఆ రాత్రి. ఎందుకు పడదు? అబ్బా, భలే చెప్పారు. నువ్వు కూడా వేసారు, నీకు మార్కులు. భూమి అడ్డుగా వచ్చింది కనుక ఆ రోజు చంద్రుని మీద సూర్యకాంతి పడక కట్టిక చీకటిగా ఉంటుంది. దాన్ని మనం అమావాస్య ఛాయ అన్నాం. ఏనండి, అడ్డుగా వచ్చింది భూమి. భూమి అంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అంటే దేవుడు అనబడిన సూర్యునికి, చంద్రుడు అనబడిన మనకిని మధ్యలో ఎవరడ్డొచ్చారు మన జీవితం అమావాస్యగా ఉండటానికి? లోకం అనబడిన కోరికలు అడ్డుగా వచ్చాయి. ఈ రాత్రిని ముగించబోతున్నాను. దేవునికి ఇష్టమైనది చంద్రబింబం అంత అందంగా మనం ఉండాలి. అంటే ఆయన కాంతి మన మీద పడేటట్టుగా ఉండాలి.
ఆయన కాంతి మన మీద పడేటట్టుగా ఉండాలంటే ఆయనకి మనకు అడ్డుబండలు కొన్ని ఉన్నాయి. అదే భూమి, అదే లోకం, అదే పాపం. దానిని మనం తొలగించుకుందుముగాక. ఈరోజు ఎంతమంది ఈ మాటలు వింటున్నారు? నీ ఛాయ, నీ జీవితం అమావాస్య ఛాయలుగా ఉందా? చీకటిలో బ్రతుకుతున్నావా? పాపములో ఉన్నావా? దరిద్రగుట్టు జీవితంలో, ఆర్థిక సమస్యల్లో తిక్కమక పడుతూ ఏం చేయాలో అర్థం కాక జీవితం మీద వైరాగ్యం చెంది, నా బ్రతుకింతేనా, నా జీవితం ఇంతేనా, ఇక నా బ్రతుకు వెలుగు రాదా, నేను క్షేమంగా ఉండలేనా, యథార్థంగా బ్రతకలేనా, దేవుని మందిరానికి వెళుతున్నానే, ప్రకాశం అయ్యగారు ఎన్నిసార్లు నా కోసం ప్రార్థించారు, ఎన్నిసార్లు మందిరాన్ని విడిచిపెట్టుకుని వెళుతున్నాను, ఏంటి నాకు ఈ భయంకరమైన శోధన అని ఏడ్చేవారు చాలా మంది ఉంటారు. బ్రదర్, సోదరి, మీకు నేను చెప్పే మాట ఏంటంటే, మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు, కానీ ఆయన కాంతి మీ మీద పడకుండా చేసేది ఆయనకి మీకు ఉన్న అడ్డుబండలు ఏంటి? లోకం. ఆ లోకాన్ని, ఆ పాపాన్ని, ఆ కోరికలను నీవే ఈ రాత్రి ఒప్పుకొని వాటిని ప్రక్కకు నెట్టివేయి. ఖచ్చితంగా ఆయన కాంతి నీ మీద పడుతుంది. నీ జీవితం కూడా వెలిగించబడునుగాక, ప్రక్షాళన పరచబడుదువుగాక, ప్రతిష్ఠించబడుదువుగాక, ఉన్నతమైన మేలులతో ప్రభు నింపునుగాక, క్షేమాభివృద్ధిని ప్రభునికి అనుగ్రహించునుగాక. ఇవన్నీ ప్రభునికి చేయాలి అని ప్రభు అనాది కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వు ఇంకా పాపంలోనే, ఇంకా అమావాస్యలోనే, ఇంకా చీకటిలోనే, ఇంకా దరిద్ర కొట్టి బ్రతుకుతూ దేవుని దగ్గరికి వస్తున్నావు. కానీ పాపాన్ని విడిచిపెట్టగా, కృతజ్ఞత లేక, లోకాన్ని విడిచిపెట్టగా, సేవకుని వాక్యానికి లోబడక, మంచి సేవకుని ప్రభు మనకిచ్చాడు. మంచి అభిషేకం కలిగిన మాటలు చెబుతూ ఉండగా కూడా బ్రతుకు మార్చుకోక నీ జీవితంలో ఉన్నావేమో. ఈ రాత్రి రా, నీ ప్రతి విధమైన పాపాన్ని బళ్ళున కక్కి ప్రక్షాళన పరచబడి పశ్చాత్తాప్తులై యేసు దగ్గర కన్నీరు కాచి గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే కృప కలిగిన యేసయ్య తప్పక మేలుతో నింపునుగాక. మొదటి మాట, నీవు ఎలాగుండాలి? కృతజ్ఞత కలిగి బ్రతకాలి, సంధ్యారాగం చేయొచ్చు. రెండో మాట, నీ పాపం పట్టబయలు చేసి ఒప్పుకుని ఆయన వెలుగులోకి నువ్వు వచ్చేయాల. వచ్చిన తర్వాత నువ్వు ఎలాగుంటావు? సూర్యుని అంత స్వచ్ఛంగా ఉండాలట. రేపు 11:30 12 గంటలకు వచ్చి అలా చూడగలవా? ఆయన్ని, సూర్యుడిని అలా చూడగలవా? సూర్యబింబాన్ని, సూర్యుడినే చూడలేకపోతున్నావు కదా. కోటీశ్వరుడైన క్రీస్తుని ఏం చూడగలవు? అంత స్వచ్ఛత కలిగిన వాడు యేసయ్య. అదే స్వచ్ఛత మనము కలిగి ఉందుముగాక. ఏంటి స్వచ్ఛత? పరిశుద్ధత. నేను పరిశుద్ధుణ్ణి గనక మీరు కూడా, మొదటి మాట, నేడైనా ఇప్పుడైనా కృతజ్ఞత కలిగి మారండి. మారిన నీవు ఆయన వెలుగులోనికి రండి. వచ్చిన తర్వాత మూడవది, ఆయనంత పరిశుద్ధంగా మన బ్రతుకుదుముగాక, ఆయనంత యథార్థంగా మనం ఉందుముగాక, ఆయన రూపంలోనికి రూపాంతరపరచబడాల, ఆయన యథార్థత మనం కలిగి ఉండాలి. వాస్తవం, ఆయన మనకు ముందుగా మాదిరి చూపడానికి వచ్చాడు. ఈ కృతజ్ఞత ఆరాధనలో యేసయ్య చెబుతున్న మాట, ముందు మనకు ఆయన మాదిరి, ఆయనే మన గురి. ఆయనలోనికి వద్దాం, మాదిరి కలిగి ఉందాం, గురి కలిగి బ్రతుకుదాం. ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు సూర్యుని అంత స్వచ్ఛమైన పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా సంఘాన్ని విడిచిపెట్టకుండా, వాక్యాన్ని విడిచిపెట్టకుండా, సేవకుని మర్చిపోకుండా ప్రతి విశ్రాంతి దినం, ప్రతిరోజు మందిరం ఉన్నప్పుడల్లా మందిరానికి వచ్చి కృతజ్ఞతతో మనం బ్రతుకుదుముగాక. అలాగా ఆయన స్వచ్ఛత కలిగి, నాలుగో మాట, వ్యూహిత సైన్యంగా ఉండాలా. వ్యూహం అంటే ఏంటంటే, వ్యూహం అంటే ఏంటి? ప్లాన్. వ్యూహం అంటే పన్నాగం. ప్లాన్ అంటే ఒక పద్ధతిగా ఉండాలి. క్రైస్తవ సంఘం ఒక ప్లాన్ ప్రకారంగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితం ఏది పడితే అది వెళ్ళిపోదాంలే, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోదాంలే అని అనకూడదండి. దూరపు కొండలు నింపండి. చెప్పండి, దూరపు కొండలు 4 మాటలు చెబుతారు. అది కాదు, మన ఆత్మీయ తండ్రి కంటే మనకు ఎవరో గొప్పోళ్ళు కాదండి. స్తోత్రం చెప్పండి. మన బాధల కోసం, మన సాధకాల కోసం ప్రార్థన చేసింది ఎవరు? మాట్లాడరేటండి. ప్రకాశం గారు కన్నీరు గాచి ఏడుస్తాడు. మీ పేర్లన్నీ ఆయనకి తెలుసు, నాకేం తెలుసు? నేను వస్తాను, 2 మాటలు చెబుతాను, వెళ్ళిపోతాను. మీ కుటుంబాల్లో ఉన్న పద్ధతి అంతా కూడా అయ్యగారికి తెలుసు. ఆయనే ప్రార్థన చేస్తాడు. ఆయనే మనకి ఎక్కువ. ఆత్మీయ తండ్రి కంటే మరి ఎవరు ఎక్కువ కాదు. ఈరోజు సంఘాన్ని పాడు చేయడానికి సాతానుగాడు చాలా మందిని వాడుకున్నాడండి. సేవకులనే, తెలిసే మీకు విషయం? సేవకులనే ఇలాంటి ఆత్మీయ సంఘాన్ని పాడు చేయడానికి సాతానుగాడు వాడుకున్నాడు. లేనిపోయిన ట్రెడిషన్, సూదీరాళ్ళు. అది మందిరమో లేదంటే ఒక పబ్బో తెలియదు.
విజయవాడలో ఉన్నాయి, 2-3 ఉన్నాయి అటువంటి, నాకు తెలుసు. ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నారా? మాట్లాడరేటి? చెప్పండి ప్రియులరా, జాగ్రత్తగా వినాలి మీరు. ఒక వ్యూహిత సైన్యంగా మనం ఉండాలా, వ్యూహం కలిగి ఉండాలా, వాక్యం కలిగి ఉండాలా. ఈ మధ్య చాలా మంది వాక్యాన్ని తొంగలో తొక్కారు. లేనిపోని హడావిడి, లేనిపోని మ్యూజిషియన్స్, లేనిపోని సౌండ్. నేను సౌండ్ ఉండొద్దు అని అంటలే, మ్యూజిషియన్స్ ఉండొద్దు అని చెప్పట్లే. ఆరాధన ఏంటండి? ఎంత అద్భుతమైన ఆరాధన పాటలు ఉన్నాయి అమ్మా. ఈ రీతి స్తుతింతును, అక్కడ పాడమన్న పాటలు పాడతారా? ఓ సంగమా సర్వంగమా, అక్కడ పాడతారా? అలా వచ్చాము అడగండి, మీకొచ్చు. యెహోవా నీ నామము, ఎంత ఆత్మీయ పాటలండి. ఇప్పుడు ఎక్కడ కనపడట్లే, అంత ఓ అడవిడి అడవిడి అడవిడి. హైదరాబాద్లో సంఘం స్టార్ట్ అయింది ప్రియుల అని ఇలాగ అంటాడు. ఏంటో మరి కురగండి, నాకు అర్థం కాదు. మాట్లాడితే ఎలాగ అంటాడు ఇంకొకసారి. ఊరునానిది పబ్బ సంగమా ఉన్న చూస్తున్నారు కుర్రాళ్ళారా మీరు? చూశారండి తమ్ముడు. అలా చేయకండి బాబు, మీరు చాలా మంచివాళ్ళు. సంఘము సంఘమే. సంఘము తన క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడండి. ఆయన క్రమం కలిగిన వాడు. మనము కూడా క్రమం కలిగిన సంఘములో మనమున్నాం. యేసు కృపా ప్రార్థన మందిరం. ఆ కృపతో ఎల్లప్పుడూ మనం బ్రతుకుతుముగాక. వ్యూహం అంటే ఒక పథకం. సైన్యం అంటే ఏంటండి? మిలిటరీలో ఒక అవల్దార్ ఉంటాడు, కెప్టెన్ ఉంటాడు. లెఫ్ట్ అంటే మిగతా వాళ్ళందరూ లెఫ్ట్ కొట్టాలి, రైట్ అంటే రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, అబౌట్ టర్న్, స్టాండ్ అట్ ఈజ్. అంటే వాడు చెప్పినట్లు చేస్తే సైన్యంలో ఉంచుతారు. చెప్పినట్టుగా చేయలేదనుకోండి, సైన్యంలోంచి నువ్వు పనికి రావరా అబ్బాయి, వెళ్ళిపోయి లక్ష్మీపురం, ఇది లక్ష్మీనగర్ వరలక్ష్మీ నగర్ వెళ్ళిపోరా, నీకు దండం పెడతాను అంటారు. క్రమం కలిగి ఉంటావు సైన్యంలో. క్రమం, సైన్యం అంటే క్రమశిక్షణ కలిగిన వారు అని అర్థం. క్రమము లేని వారిని ప్రభు చెబుతాడు, నీవెవరువో నాకు. ఆ రోజు ప్రభు చెబుతాడు, నీవెవరువో నాకు అక్రమము చేయవలరా నా యుద్ధ నుండి. సంఘమా, మనము క్రమంగా పద్ధతి ప్రకారంగా క్రమము కలిగిన వారిగా దేవుని సంఘములో దైవజనులు ప్రకాశమయ్య గారు ఏది బోధిస్తారు, వాక్యములు ఏది ఉందో దాని ప్రకారంగా బ్రతికే వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఇష్టపడతాడట. చివరి మాట ఏమండి? సంధ్యారాగము చూపట్టచ్చు అంటే కృతజ్ఞత కలిగి, చంద్రబింబం అంత అందం, ఇప్పుడైనా వచ్చి ఆయన వెలుగులోనికి రా. మూడవది, ఆయనంత పరిశుద్ధత, ఆయనంత స్వచ్ఛత కలిగి బ్రతుకుతాం. నాలుగవది, క్రమం కలిగి వ్యూహం కలిగి క్రమశిక్షణ కలిగి. చివరి మాట, భీకర రూపం. గట్టిగా స్తోత్రం చెప్పండి. భీకర రూపం అంటే ఏంటి? ఆయన ముఖం చూసి గజ మునిగిపోయినాయి దెయ్యాలు. అయ్యా అప్పుడే నీ సమయం వచ్చేసిందా, అదుగో మమ్మల్ని పందుల్లోకి పోనిచ్చి భయపడిపోయాయి. సమభీకర రూపం దేవునిది. అదే రూపం మనము కలిగి ఉందముగాక. ఆయన రూపములోనికి మనము రూపాంతరపరచబడాలి, సమానంగా ఉండాలి. యేసుప్రభుకి ఇష్టపడేవారు ఎవరో తెలుసా? ఆయన వలె బ్రతికేవారంటే దేవునికి ఇష్టం. కృతజ్ఞత కలిగి ఉందాం. నేడైనా సూర్యుడు అనబడిన దేవాతి దేవుని వెలుగులోనికి మనం వద్దాం. చీకటి ఛాయలకు సమాధి చేద్దాం. క్రమం కలిగిన వారిగా పద్ధతిగా మనం ఉందాం. చివరి మాటలు ఏంటి? ఆయన రూపంలోనికి మనం వద్దాం. సంఘంగా కట్టబడదాం. రాబోయే దినాల్లో నిత్యరాజ్యమైన పరలోకానికి వెళ్ళిపోదాం, ఆశీర్వదించబడదాం. ఈ కృతజ్ఞత ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రేమతో చెబుతున్నాను, ఆయన వచ్చేటంత వరకు కృతజ్ఞతగా బ్రతికేద్దాం. ఆయన రూపంలోనికి రూపాంతరపరచబడదాం. క్రమశిక్షణగా ఉందాం. ఆత్మీయ సేవకుని గౌరవిద్దాం. ఆత్మీయ మాటలు విందాం. అద్భుత రీతిగా ప్రభు కొరకుందాం. ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఒక చిన్న కమిట్మెంట్. దేవా, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడినావు. నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. చంద్రబింబం అంత అందం మాకు రావాలంటే సూర్యుడైన నీ వెలుగులోనికి మేము రావాలని, నీ వెలుగు కాంతిలో మేము కూడా వెలిగించబడాలని మీరు మాతో మాట్లాడావయ్యా అని ఒక చిన్న కమిట్మెంట్ ప్రభుతో గనక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన కృపా వాత్సల్యత చొప్పున ప్రభు నింపేస్తాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవానికి స్తోత్రం. ఈ మాటలన్నిటినీ నీరు కట్టి ఫలభరితంగా చేయండి. నా రాక నైనా నీ కృపాలయానికి, కృపా మందిరంలో ఎంతమంది సభ్యులుగా ఉన్నారు, సంఘానికి, సంఘ పెద్దలు, స్త్రీల సమాజానికి, ముఖ్యంగా దైవజనులు
ప్రకాశం అయ్య గారికి, ఈ వీధిలో ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి కుటుంబానికి మేలుగా ఉంచారు. మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకోవడం కృప చేయండి. ఈ 50 సంవత్సరాల వసంతాల పండుగలో నేను కూడా పాల్గొనడానికి నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. కన్నమనేని వెంకటేశ్వరరావు గారిని, మిసెస్ వెంకటేశ్వరరావు గారిని ప్రభా మీరు ప్రేమించి ఆ దినాల్లో చక్కని ఏర్పాటు ఇచ్చి మా వాళ్ళందరికీ మంచి స్థలాలు ఇచ్చున్నావు. ఇచ్చిన దాన్ని బట్టి మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించావు. పిన్నమనేని వారు మీరు దీవించినందుకు స్తోత్రం. ఇదిగో ఈ ప్రాంగణంలో ఉన్న ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. శ్రేష్టమైన దీవెన, ఉన్నతమైన కాపుదల ప్రతి బిడ్డకు దయచేయండి. సంఘాన్ని విడిచిపెట్టకుండా ఎడలేని సమృద్ధి ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ సేవకునికి కుటుంబాలన్నిటికీ శుభం చెబుతూ యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థాంక్యూ. దయచేసి లేచి నిలబడినట్లయితే ఒక పాట అండి. ఆరాధన. అత్యున్నత సింహాసనంపై 585వ పాట చూడండి. అందరు కలిసి పాడండి. మరి దయచేసి పైకి రావాలా? ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే. ఆరాధింతును నిన్నే. సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి
చేసుకుందాం. దేవుని సేవకులు సుదూర ప్రాంతము నుండి వచ్చి దైవ వర్తమానాన్ని చక్కగా మనకు తెలియపరిచినారు. ఆ మాటలను వినినటువంటి మన జీవితంలో ఒక ఆత్మీయమైనటువంటి మార్పు అనేది మనం కలిగి ఉంటే ఎంత మంచిదండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రూపములోకి మనం ఒక మార్పు కలిగినటువంటి వారముగా ఉండుట మనకెంతైనా మంచిది. 2, ఒక ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వారంగా నేను ప్రభువును కలిగి ఉన్నాను, నా యేసయ్యను నేను కలిగి ఉన్నాను, లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తినిగా నేను జీవిస్తున్నాను, జీవించాలి అనే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో లోకము వైపుకు చూడకుండా నిదానించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తూ ఆ రూపములో ఆ మాదిరికరమైన ప్రవర్తనలో ప్రవర్తించు వారమై ఉండునట్లుగా ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉందామండి. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక మార్పు, దేవుడు మనలను ప్రేమించి మన ప్రాంతాన్ని ప్రేమించి నిస్సారమైనటువంటి ఈ ప్రాంతాన్ని సారవంతమైన ప్రాంతముగా దేవుడు చేసినారు. ఇది దేవుని యొక్క కార్యమేనండి. నిస్సారమైన జీవితం, నిస్సారమైన కుటుంబ వ్యవస్థలు అన్నీ లేమే. అలాంటి స్థితిలో మనం జీవించినామండి. ఎంత సమృద్ధిని ప్రభువారు మనకిచ్చారు, యేసయ్య ఇచ్చినారు. ఇది నీ శక్తి కాదు, నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ తెలివి కాదు, కానీ కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలందరినీ ప్రేమించి కాపాడుతూ క్షేమాన్ని, ఆశీర్వాదమును దయచేశారు. ఇది ఆయన ద్వారా కలిగినదేనండి. ఆయన ప్రేమను బట్టి మనమందరం కూడా ఈ శాఖ ప్రాంతంలో చేరి సమృద్ధి అయినటువంటి జీవితం. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏ స్థితిలో నుండి నీ వచ్చినావు, ఏ స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకుని వెళుతూ ఉన్నారు, ఇంకెంత ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. దేవునితో సహవాసం చెయ్యి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో సహవాసం చెయ్యి, ఆయన మాట విను, ఆయనతో సహవాసం చెయ్యి. అప్పుడు దేవుడు సమృద్ధిగా దీవిస్తారు. అట్టి కృపను దేవుడు సమృద్ధిగా మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మహోన్నతుడవైన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములయ్యా. ఇదిగో మీ సేవకులైనటువంటి వారిని తండ్రి మా ప్రాంతానికి నడిపించి విలువైన విషయాలను తండ్రి ఆత్మీయమైన క్రమశిక్షణతో కూడిన జీవించుట, ఒక కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులముగా జీవించుట, ఏ విధముగా మేము జీవించాలో మాకు నేర్పినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. నీ కుమారుని బహుగా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్య, వారి యొక్క కుటుంబాన్ని తండ్రి కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మరొకసారి మా ప్రాంతానికి నా తండ్రి రావటానికి ఒక అవకాశాన్ని తండ్రి మీరు దయచేయి దేవుడవని మీ నామమును స్తుతిస్తున్నాను. వారితో పాటుగా మరొక సేవకులు కూడా మా మధ్యకు నడిపించారు. వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ విధంగా నా తండ్రి మా ప్రాంతాన్ని 1976 సంవత్సరం ఇదే రోజున, ఇదే నెలలో నా తండ్రి ఈ ప్రాంతం నిర్మానుష్యముగా నా తండ్రి చేరగా అలాంటి స్థితిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆకాశములో నుండి నా తండ్రి మీరు తొంగి చూచినారు. ఎంత ఉన్నతమైన ప్రణాళిక నా తండ్రి మీరు సిద్ధపరిచినారో
అందును బట్టి దేవా మీకు స్తోత్రాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని తండ్రి వ్యక్తిగతంగా మీరు దీవించినారు, ఆశీర్వదించినారు, అభివృద్ధి చేసినారు తండ్రి. ప్రభువా మీకు స్తోత్రాలు. ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమిచ్చి నా తండ్రి మా కృతజ్ఞతను నా తండ్రి మేము వ్యక్తీకరించగలం? ఏమీ ఇవ్వలేం ప్రభువా. 1000 కొండల మీద పశువులు నావే కదా. అవునయ్యా, 1000 కొండల మీద పశువులు మేవే. ఏమిచ్చినను కూడా మీవే కదా ప్రభువా. మీ ద్వారానే తండ్రి మేము పొందుకున్నామయ్యా. ఈ రోజున ఆరోగ్యాన్ని పొందుకున్నామంటే మీ కృపయే. ప్రతి అతని గృహాన్ని కట్టుకొని ఉన్నామంటే మీ కృపయే. మంచి రోడ్డులో నివసిస్తున్నామంటే మీ కృపయే. నీరును సమృద్ధిగా మేము తీసుకుంటున్నామంటే అది మీ కృపయే కదా ప్రభువా. చక్కటి కరెంటుతో సుఖంగా మేము జీవిస్తున్నామంటే అది మీ కృపయే కదా ప్రభువా. ఇన్ని కార్యాలు మా జీవితంలో చేసినారయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డలను తండ్రి ఎంత చక్కగా జ్ఞానముతో చదివించుకుంటానికి సహాయం చేస్తున్నారు. అందును బట్టి దేవా మీకు స్తోత్రములయ్యా. ఇంకా ఎన్నో తరాలు తండ్రి ఈ ప్రాంతంలో నివసించి నా తండ్రి క్షేమముగా ఉండునట్లుగా ప్రభువా మీ సహాయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో మందిరాన్ని కూడా దృష్టించండి తండ్రి. మందిరం మీది కాపరివైన దేవా, ఈ ప్రాంతానికి కాపరి నీవేనయ్యా. నీవు మమ్మల్ని నడిపించండి. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదన్నాడు కదయ్యా. అలాగే నా తండ్రి నీవు కాపరిగా ఉండి నన్ను మమ్మలను అయ్యా మా కుటుంబాలను నడిపించయ్యా. విధేయత కలిగిన జీవితము మాకు దయచేయండి అయ్యా. గర్వాన్ని, అహంకారాన్ని, అతిశయాన్ని తండ్రి మా జీవితాల్లో దూరపరచండి. సాత్వికత, దీన మనస్సు నా ప్రభువా మేము కలిగిన తండ్రి మీ కృపలో ఎదగటానికి మీరే కృప చూపండి తండ్రి. దేవా ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రజలను ప్రేమించి 50 సంవత్సరాలు కాపాడినందులకి మీకు స్తోత్రాలు. మరొక నూతన సంవత్సరంలోకి నా తండ్రి మీరు నా తండ్రి కృప చూపుతూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ దినమున పుట్టుక సుదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న, వివాహ సుదినాలు జ్ఞాపకం చేసుకుంటున్న వారిని బట్టి కూడా మీ స్తోత్రాలు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎంతమంది ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నారో వారందరిని బట్టి మీకు వందనాలు. ప్రయాసపడిన ప్రతి నా తన యవ్వన బిడ్డ నా తండ్రి ఎంతో ప్రయాసపడి ఉంటుండగా వారందరినీ వ్యక్తిగతంగా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ విధంగా నా ప్రభా ఈ రోజున ఈ ప్రాంతానికి వచ్చిన రోజును మేము జ్ఞాపకం చేసుకొని స్తుతించుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందులకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను మా యొక్క పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే ఒక నిజ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య శాంతి, సమాధానము, సంతోషము మనందరికీ ప్రభు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. దేవుని మన స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి నువ్వు చెప్పు కొంచెం, ఇక్కడ భోజనాలు ఉన్నాయో చెప్పు, అందరికి చెప్పు నువ్వు.